మాస్టర్స్ అయితే ఈరోజు మనకు అనుభవాలు పంచుకోవడం అలాగే ప్రత్యేక కార్యక్రమం కదా. అయితే ముందుగా ఈ నెలలో వచ్చిన వాళ్ళని కాదు, ఫస్ట్ నుంచి కూడా మహావతార్లో ఉన్న వాళ్ళు ప్రతి ఒక్కరు కూడా అనుభవాలు పంచుకోవాల్సిందిగా కోరుతున్నాను. ప్రతి ఒక్కరికి అన్మ్యూట్ ఆప్షన్ ఉంది మాస్టర్స్. ప్రతి ఒక్కరు కూడా మీ అనుభవం కనీసం 1 నిమిషం 2 నిమిషాలైనా కూడా పంచుకోండి. తర్వాత మనం ప్రత్యేక కార్యక్రమం స్టార్ట్ చేసుకుందాం. మేడం, మీరు మీ అనుభవం చెప్తారా? అనురాధ మేడం. చెప్తాను. మేడం. చాలా కాలం నుంచి ధ్యానం చేస్తున్నాను, కానీ మధ్య మధ్యలో రెగ్యులారిటీ ఉండేది కాదు. ఇప్పుడు మహాతర్ బాబా కనెక్షన్ దొరికిన కాడి నుంచి రెగ్యులర్గా ప్రోగ్రామ్స్ని మ్యాక్సిమం ఎంజాయ్ చేస్తూ ఏ టైము అన్ని ప్రోగ్రామ్స్ని ఫాలో అవుతున్నాను. అలాగే ధ్యాన టైము పెరిగింది బాగా, బ్రేక్ ఇస్తూ. ఇలాగే శనివారం సచ్చిదానందం అయితే చాలా ఆనందాన్ని ఇస్తుంది. చక్కటి ఈ సచ్చిదానందం పెట్టడం నాకు చాలా హ్యాపీగా అనిపిస్తుంది. శనివారం వస్తే ఎప్పుడు వస్తుందా అని ఎదురు చూస్తూ ఉంటున్నాను. అలాగే ధ్యానంలో చాలా హెల్త్ ప్రాబ్లమ్స్ వచ్చి పోతూ ఉన్నాయి. ఇప్పుడు మైండ్లో ఫిక్స్ అయింది, ఏదైనా సమస్య వస్తుంది ధ్యానం చేస్తే అలా తగ్గిపోతూ ఉంటుంది అని మైండ్లో ఫిక్స్ అయిపోయింది. అలా చిన్న చిన్న ఎక్సర్సైజులు యోగాలు చేయటం వల్ల కూడా ఫ్లెక్సిబిలిటీ వచ్చింది బాడీకి. చక్కగా ధ్యానం బాగా కుదురుతుంది. ఇవాళ బాగా చెమట ఇలా పట్టినట్టు అయింది. తర్వాత అలా ధ్యానంలో కూర్చుంటే చాలా రిలాక్సేషన్గా అనిపించింది. కొద్దిసేపట్లోనే చాలా రిలాక్స్ అయ్యాను. థ్యాంక్ యూ. ఆనందంగా చేస్తున్నాంగా మేడం. అది అదే వినున్నా నేను కూడా. ఏంటంటే మనము ఏది ఇష్టమైతే అది, ఇప్పుడు మనకు అదే డ్యాన్స్ ఇష్టమైతే బాగా డ్యాన్స్ చేసిన తర్వాత ధ్యానం చేయి బాగా కుదురుతుంది అని చెప్తారు కొంతమంది సీనియర్ మాస్టర్స్. అప్పుడు మన ఆత్మ అయినా మన శరీరం అయినా ఆనంద స్థితిలో ఉంటుంది కదా, ఇంకా బాగా కుదురుతుంది అని అంటారు. అలాగే ఈ రోజు కూడా నిజంగా అది మనము ఆ జుంబా ఆనందంగానే చేసినాం కాబట్టి శరీరం కూడా, ఇంకోటి ఏంటంటే అక్కడ అలసిపోయింది కదా ధ్యానం. అలిసినప్పుడు ధ్యానం బాగా కుదురుతున్న ఫీలింగ్ అయితే వచ్చింది. అవును మేడం. ఇంకోటి ఏంటంటే మీకు హెల్త్ ప్రాబ్లమ్స్ వస్తూ పోతూ ఉన్నాయి, కాకపోతే అది ధ్యానం ద్వారా తగ్గించుకుంటున్నారు, అంతేనా? బాగుంది మేడం. మీరు ప్రతి శనివారం కూడా చక్కగా పార్టిసిపేట్ చేస్తున్నారు ఈ ప్రత్యేక కార్యక్రమంలో. అలాగే ధ్యానము క్లాసెస్ వినడం అన్నీ కూడా బాగా చేస్తున్నారు. థ్యాంక్ యూ వెరీ మచ్ మేడం. మాస్టర్స్ అందరు కూడా, ప్రతి ఒక్కరు కూడా మేడం లాగా అనుభవాలు పంచుకోవచ్చు అన్మ్యూట్ చేసుకొని. అనంతలక్ష్మి మేడం. శుభోదయం మేడం. శుభోదయం మేడం. మీరు ధ్యానంలోకి ఎప్పటి నుంచి వచ్చారు? అలాగే మహావతార్లోకి ఎప్పటి నుంచి వచ్చారు? నేను ఒక 2-3 మంత్స్ నుంచి స్టార్ట్ చేశాను మేడం. అయితే లింక్ పంపిస్తుంటారు, ఒక్కోసారి ఒక్కో లింక్ వస్తుంటుంది. మార్నింగ్ రెగ్యులర్ గా మీది కావడం లేదు, ఒక్కోసారి ఒక్కో లింక్ వచ్చినప్పుడు అది ఓపెన్ చేస్తున్నాను నేను. అట్లా అవడం వల్ల మీ క్లాస్ కి ఎక్కువ రావడం లేదు. రంగనాథ్ సార్ గురించి, తర్వాత 2-3 వేరే మాస్టర్స్ ఉన్నారు కదా, వాళ్ళ క్లాసెస్ కూడా మార్నింగ్ వస్తుంటాయి లింక్స్, వాళ్ళే ఓపెన్ అయినాను నేను. అంటే తెలుగులో కాకుండా వేరే వాటిల్లో అవుతున్నారా? అది లింక్ ఏదో పంపిస్తుంటే అది ఓపెన్ చేసుకుంటున్నా కదా, అట్లా అయ్యి ఒక్కొక్కసారి ఒక్కో క్లాస్ అన్నట్టు అవుతుంది నాకు. అయితే నేను నా నెంబర్ ఈరోజు చాట్లో పెడతాను మేడం. ఒకసారి మీరు మీ నెంబర్ పెట్టండి, అందులో పెడితే కనుక నేను నాకు కాల్ చేయండి, మీది యాడ్ చేస్తాను గ్రూప్లో. లేదులేండి, మీ పేరు చూసుకొని ఓపెన్ చేసుకుంటాలేండి, అట్లా చేస్తే సరిపోతుంది. అదే రెగ్యులారిటీ వస్తుంది మేడం. అట్లయితే రెగ్యులర్ గా లలిత regular మేడం కానీ నేను కానీ ఇద్దరము పెడుతూ ఉంటాం దాంట్లో లింక్స్ అయితే. అదే మీ పేరు చూసుకొని ఓపెన్ చేసుకుంటాను. అయితే క్లాసెస్ అయితే అటెండ్ అవుతున్నాను, మెడిటేషన్ స్టార్ట్ చేసుకుంటున్నాను. టైం కొంచెం ఎక్కువ చేసుకోవడానికి అవకాశం వస్తుంది నాకు ఈ మధ్య.
అనిపిస్తుంది నాకు. అది అనుకోకూడదు మనము. మీకు మీరు ఆహ్, టైం ఇచ్చుకుంటున్నారు అనుకుంటున్నారా? ఆ! అంతే. చేస్తున్నానే అనుకోవడానికి లేదు. భగవంతుడు ఎట్లా నడిపిస్తే అట్లా, మనదేం లేదు. మంచిగా అనిపిస్తుంది మేడం. కొన్ని విషయాలు, చెప్పే విషయాలు కానీ, ఆరోగ్య సూత్రాలు కానీ, మంచి విషయాలు చెప్తుంటారు. అవి మనకు ఇంట్లో జనరల్ డిస్కషన్స్ ఉంటాయి కానీ, ఇట్లా ఆధ్యాత్మికంగా డిస్కషన్స్ అనేది ఎక్కడ దొరకదు మనకి. సో, ఈ అదే మేడం. క్లాసెస్. ఆ! అయితే ఏంటంటే మేడం ఇప్పుడు ఇన్ని రోజులు ఏంటంటే ఇప్పుడు మాస్టర్‌ని పిలిపించి నిన్న సమగ్ర జీవనశైలి మనకు సుబ్రహ్మణ్యం సార్ చెప్పారు కదా! ఆ! ఆ! అయితే ఏంటంటే నైట్ ఎలాగుంటుందో సమగ్ర జీవనశైలి ఇప్పుడు వచ్చే 3 వారాలు 2 వారాలు ఉంటాయి ఇంకా. మనకు ఆహా! 2 వారాలు గూడా ఇలాగే మళ్ళీ నైట్ ఎలాగ చెప్తున్నారో ఆ! మార్నింగ్ మాస్టర్స్ గూడా ఒక 3 మెంబర్స్ అలా మార్నింగ్ గూడా చెప్తాం. అంటే వచ్చే వారం. అదే. అదే. ఆహాహా! అదే. అట్లాంటి విషయాలన్నీ మంచిగా అనిపిస్తున్నాయి. తెలుసుకోవడానికి అవకాశం దొరుకుతాంది మీ క్లాస్ వల్ల. మంచిగా అనిపిస్తుంది మేడం క్లాసెస్. థాంక్ యూ మేడం. యోగా గూడా చేయండి మేడం. శరీరానికి అది గూడా చాలా అవసరము. మనకు వ్యాయామం చేస్తున్నాం. నాకు ఉండాలి గదా! కొంచెం కాలు నొప్పి ఉన్నందుకు ఎక్కువ చేయలేకపోతున్నా. ఆహా! ఆహ్, అప్పుడు మీరేం జేయాలంటే మొదటగానే ఎక్కువ స్ట్రెచ్ చేయకుండా కొంచెం స్లోగా స్టార్ట్ చేయండి. ఇప్పుడు మేడం చూపిస్తారు. అంత చేయాల్సిన అవసరం లేదు. కొంచెం కొంచెం ఆ! స్టార్ట్ చేయండి. అదే. ప్రాణాయామం అట్లాంటివన్నీ చేసుకుంటున్నా. ఇప్పుడు ఆ! మనకు అనురాధ మేడం అని ఫస్ట్ మాట్లాడారు గదా! ఆ! తనకు కూడా ఆ! కాలు పెయిన్ ఉండే. ఆమె హ్మ్. మెల్లగా చేస్తూ పోతుంటే అది కూడా నార్మల్ అయిందామె. ఓకే. ఓకే. నేను చేస్తాను. ట్రై చేస్తాను మేడం. అట్లా కూడా చేసుకుంటాను. మెల్లిగా స్టార్ట్ చేయండి. ఎక్కువ మీరు చేస్ ఏదైనా పిల్లో అయినా కింద కొంచెము షీట్ లాగా ఇట్లా ఆ! కిందవి దొరుకుతాయి గదా! ఆ! అలాంటివి వేసుకొనైనా చేసుకోండి. సరే. సరే మేడం. ఓకే మేడం. చేసుకుంటాను. థాంక్ యూ మేడం. థాంక్ యూ మేడం. థాంక్ యూ వెరీ మచ్. మాస్టర్స్ ఇంకా హుస్సేన్ అని ఉన్నారు కదా! హుస్సేన్ సార్ అన్‌మ్యూట్ చేసుకోండి సార్. జానకి మేడం. జనని మేడం. అన్‌మ్యూట్ చేసుకోండి మాస్టర్స్. జయశ్రీ మేడం. లింగస్వామి సార్. లక్ష్మీకాంత్ సార్. అక్బర్ సార్. మాస్టర్స్ ప్రతి ఒక్కరు కూడా అన్‌మ్యూట్ చేసుకొని మాట్లాడగలరు. మనము మళ్ళా ప్రత్యేక కార్యక్రమం స్టార్ట్ చేసుకుందాము. మహావతార్‌లోకొచ్చి చేస్తుంటే మీకు ఎలా అనిపిస్తుంది? ఏంటి? ధ్యానం ఎలా ఉంది? అనేది గూడా ప్రతి ఒక్కరు గూడా మాట్లాడొచ్చు. నాగశ్రీ మేడం. అలాగే వరలక్ష్మి మేడం. మనకెంతో మంది మాస్టర్స్ వచ్చి క్లాస్ చెప్తున్నారు. ఇంకోటేంటంటే ఇందులోకి మాస్టర్స్‌ని మనము రకరకాల మాస్టర్స్‌ని పిలిపిస్తాము. వాళ్ళకి గూడా పర్సనల్ జూమ్స్ అనేవి ఉంటాయి. కాబట్టి వాళ్ళు రమ్మంటారు. అలా వెళ్ళకండి. మామూలుగా ఎలా ఉంటుందంటే ఒకే గురువునని గాదు. ఇప్పుడు మనము ఒక పద్ధతిని ఫాలో అవుతుంటే దాంట్లో మొత్తం మనకు కంప్లీట్‌గా దాంట్లో జ్ఞానం మనం నేర్చుకున్న తర్వాత ఇంకొక దగ్గరికి పోతే బావుంటుంది. ఇందులో ఏంటంటే మనకు యోగా అలాగే సారు చాలా రకాలవి ఉన్నాయి. థెరపీస్ కూడా చాలా చేపిస్తారనమాట. ఏది యూరిన్ థెరపీ అని, మనకు ముద్ర థెరపీ రకరకాలు గూడా ఉన్నాయి గాబట్టి, అలా అంటే వాళ్ళు గూడా పిలుస్తారు. ఇప్పుడు అక్కడేంటంటే ఇప్పుడు మనకి ఇక్కడ రకరకాల మాస్టర్స్ వస్తున్నారు గదా! అక్కడ ఏంటి అంటే వాళ్ళ దాంట్లో వాళ్ళ మాస్టర్స్ మాత్రమే అంటే ఏదైతే గురువున్నారో ఆ గురువు నుంచి తీసుకున్న జ్ఞానం మాత్రమే వాళ్ళు బోధించడం అనేది జరుగుతూ ఉంది గాబట్టి, అలా వెళ్ళకుండా ఉంటే బావుంటుంది. అంటారు, చెప్తూ ఉంటారు. కాకపోతే ఏదైనా ఎవరు చెప్పినా గూడా ఒకసారి మీరు ఎక్స్‌పీరియన్స్ చేషినాక, మీరు అనుభవం పొందినాక మీకు మంచిగా అనిపిస్తే అప్పుడు ఫాలో అవ్వండి. లావణ్య మేడం. ధ్యాన సార్. లావణ్య మేడం. మాట్లాడండి మేడం.
శుభోదయం మేడం. శుభోదయం మేడం. మాట్లాడండి మేడం. నాకైతే ఎనర్జీ ఇప్పుడైతే పాస్ అయ్యి స్టమక్ వరకు వచ్చింది, ఎనర్జీ అనిపించింది. ఓకే మేడం. బాగా కుదురుతుంది నాకు. ఓకే మేడం. అంటే మధ్యాహ్నం కొత్త ఇది కంటిన్యూ చేయాలి 11 గంటలకు క్లాసెస్. 11 గంటలకి. అంటే 11 ఇప్పుడు గంటలకి బాగా కుదురుతుంది అంటున్నారా? ఇప్పుడు ఇప్పుడు ఈ రోజు బాగా కుదిరింది అన్నారా? ఈ రోజు కుదిరింది మేడం. ఓకే మేడం. ఇది చేశారా మేడం జుంబా కూడా? జుంబా మేడం చేయలేదు మేడం, నాకు ఈ మధ్యనే ఆపరేషన్ అయింది, జుంబా చేయలేదు. ఓకే ఓకే ఉమ్. అదే యోగాలో జాయిన్ అవుతానని, ఇప్పుడు ఆపరేషన్ అయింది మధ్యాహ్నానికి జాయిన్ అవ్వలేదు మేడం, చెయ్యట్లేదు జుంబా అలాంటివి ఏమీ లేదు. ఓకే అప్పుడు నేను మెడిటేషన్ చేసుకుంటున్నాను కూర్చొని కొద్దిగా. ఓకే 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 మేడం. ధ్యానం అయితే రోజు రోజుకి కూడా మీకు మెల్లమెల్లగా ఎక్కువ ఎక్కువ టైం అనేది కుదురుతూ ఉంది. కుదురుతుంది మేడం. టైం పెంచుకున్నారా మేడం? ఎంత టైం చేస్తున్నారు? అంటే నేను క్లాసుల్లో కూర్చున్నప్పుడు చేస్తున్నాను అంటున్నాడు. మార్నింగ్ మనకు క్లాస్ లో కూర్చున్నప్పుడు 5 నుంచి 6 వరకు చేసుకుంటాను. అవి యోగా అవి చెయ్యట్లేదు. యోగా కాదు మేడం, ధ్యానము ఇప్పుడు క్లాస్‌లో ఉన్నంత వరకే చేస్తున్నారా? అన్ని క్లాసులలో అలాగే మీరు విడిగా ఏమైనా చేసుకుంటున్నారా? ఆహా, క్లాస్ లో ఉన్నప్పుడేనండి. అంటే మార్నింగు, ఆఫ్టర్‌నూను, నైటు 3 సార్లు జాయిన్ అవుతున్నారా మేడం? 3 టైమ్స్ మార్నింగ్ అంటే 11 గంటలకు ఈ మధ్య అవ్వట్లేదు, పిల్లలు ఇంట్లో ఉంటున్నారు, అవ్వట్లేదు. ఓకే. ఇంక ఇదేంటి ఎల్లుండి నుంచి జాయిన్ అవుతుంది మధ్యాహ్నం పదను. ఓకే. ఓకే. ఓకే మేడం. థ్యాంక్ యూ మేడం. ధ్యాన సార్, అన్మ్యూట్ చేసుకోండి సార్. సార్ చెప్పండి సార్ మీ అనుభవం. నమస్తే మేడం. నమస్తే సార్. మహావతార్లోకి వచ్చినాక మీ అనుభవాలు ఎలా ఉన్నాయి, ఏంటి? అంటే నాకేం అంత రావట్లేదు. మీలో ఏం మార్చుకున్నారు? మీలో అవసరం లేని ఏం పోగొట్టుకున్నారు? అలాగే ధ్యానం బాగా కుదురుతుందా? ఆ ధ్యానం కొంచెం లైట్ హెడేక్ వస్తుంది. ఈ ఇంత ఇవి వస్తున్నాయి కదా మేడం. ధ్యానంలో వస్తుందా సరే హెడ్ఏక్? మామూలుగా వస్తుంది, మామూలుగా వస్తుంది. ధ్యానంలో ఆవలింతలు వస్తున్నాయి, కళ్ళ వాటర్ వస్తుంది మేడం. ఓకే సార్. అదే సార్ మీలో అదే ఆ నెగిటివ్ ఎనర్జీ అనేది పోతూ ఉంటుంది. ఈ ధ్యానం బాగానే ఉంటుంది, కానీ చేస్తుంటే నాలో ఏమంతా మార్పు అనేది ఇంకా చేంజ్ కాలేదు మేడం. ఓకే. అయితే సార్ రోజులో కూడా మీరు ఎలా ఉంటున్నారు, అంటే ఏ విషయాన్ని ఎలా తీసుకుంటున్నారు, అది కూడా మీరు మీకు మీరుగా స్వాధ్యాయం అనేది చేసుకోండి. ఓకే మేడం. అంటే మీలో ఏమైనా చేంజెస్ మీకు అనిపిస్తున్నాయా లేదా అనేది మీరు అబ్జర్వ్ చేసుకుంటే, ఇప్పుడు ఇంతకుముందు ఒక విషయంలో ఒక రకంగా మనం ప్రవర్తిస్తూ ఉంటాం కదా, ఇప్పటికి కూడా ఆ ప్రవర్తన అలాగే ఉందా? దాంట్లో ఏమైనా మార్పు ఉందా? ఎదుటి వాళ్ళ ప్రవర్తన వదిలేయండి, వాళ్ళ మీద మనం ఏం కంప్లైంట్స్ చేయొద్దు. నో కంప్లైంట్స్ నో జడ్జిమెంట్ ఉంది కదా, అలాగే మనం ఏం చెయ్యొద్దు. ఇంతకుముందు ఒక విషయం మీద ఇలా ప్రవర్తించినాం కదా, ఇప్పుడు కూడా అలాగే ప్రవర్తిస్తున్నామా, లేదు దాంట్లో కొంచెం తీవ్రత తగ్గింది, కొంచెం మంచిగా పాజిటివ్గా ప్రవర్తిస్తున్నామా, అదనేది చూసుకోవాలి సార్. అట్లా అంటే రోజు రోజు ప్రతి విషయంలో కూడా అట్లా మీరు అబ్జర్వ్ చేసుకుంటూ ఉండండి, మిమ్మల్ని మీరు గమనించుకోండి. అలా సార్. అంటే ధ్యానం ఒకటే కాదు సార్, మనల్ని మనము స్వాధ్యాయం చేసుకోవడము. స్వాధ్యాయం అంటే పుస్తకాలు ఒకటే కాదు, మనలో ఏం మార్పులు వచ్చినాయి, మనలో ఏం పోగొట్టుకున్నాము. ధ్యానానికి ముందు నాకు ఇలా కోపం ఉండేది, ఆ కోపం ఇప్పుడు చాలా తగ్గింది. అంటే ఒక 100% ఉంది అంటే నాకు ఒక 10%, అంటే 100% 90% పోయింది, ఒక 10%ఏ ఉంది. అది కూడా నేను సాధన వల్ల, ఇలాగే ఈ సత్సంగాల వల్ల, ఈ స్వాధ్యాయము ఇవన్నీ వింటూ నేను చేంజ్ చేసుకుంటాను అనేది మనకు ఆలోచన అనేది రావాలి సార్. అంటే మీకుగా రావాలి అది. అలాగే మెల్లమెల్లగా మార్చుకోండి సార్. ఇప్పుడు ఏమీ తొందర లేదు. ఓకే సార్ కదా, అలా గమనించుకుంటూ ఉంటే మనమే చేంజ్ చేసుకుంటూ ఉంటాం అనమాట. అంటే ఇప్పుడు
ఈ నాన్ వెజ్ పూర్తిగా బంద్ చేసిన మేడం. వెల్లుల్లి అనేది ఇంట్లో ఒప్పుకోవట్లేదు. వాళ్ళకి వేసుకోమనండి సార్. మీకు సపరేట్ వెల్లుల్లి కర్రీ మీకు సపరేట్ కూర చేయమనండి. అప్పుడైతే వాళ్ళకి ఏమవుతుందంటే ఇప్పుడు ఈయనకొకటి చెయ్యాలి మేమొకటి చేసుకోవాలి అనేటప్పటికి వండలేక వాళ్ళే చేస్తారు. అంటే లేకుండా వేయడానికి ప్రయత్నం చేస్తారు. మెల్లమెల్లగా అది అయితూ ఉంటుంది సార్ కంపల్సరీ. మీరు కూడా వెల్లుల్లి తేకండి, ఆ, ఇంట్లోకి తేకండి. తేకుంటే నాన్ వెజ్ చేసుకునేటప్పుడు మాత్రమే వేసుకోండి. వెజ్ ఈ కూరగాయలు వీటిలో మాత్రం వేయకండి అని చెప్పండి. కానీ మీకు సపరేట్ చేయమనండి. అట్లా అయితే ఇంకొంచెం మెల్లగా తొందరగా మార్పు వచ్చే అవకాశం కూడా ఉంటుంది వాళ్ళలో. అయితే ఇప్పుడు కొన్ని మనలో గుణాలు పోగొట్టుకోకపోవడానికి అది కూడా కారణమే సార్, వెల్లుల్లి కూడా. ఆ, నాన్ వెజ్‌కు ఎటువంటి ఆలోచనలొస్తాయో, రజతమ గుణాలుంటాయో దీనికి కూడా అలాగే ఉంటాయి గాబట్టి, అందుకని మెల్లగా అది తగ్గించుకోవడానికి ప్రయత్నం చేయండి. బయటికెళ్ళినప్పుడంటే ఏదో ఫంక్షన్‌కెళ్ళినప్పుడు కొన్నిసార్లు కుదరదు. మెల్లిమెల్లిగా పెరుగన్నం వరకు పోవాలంటే కొంచెం టైం పడతది గాబట్టి, ఫస్ట్ ఇంట్లో అయితే బంద్ జేసుకోండి. ఇప్పుడు ఇంట్లో వాళ్ళు మన మాట వినాలంటే ఎట్లా? ఏం చేయాలి? ఇప్పుడు ఏది చెప్పినా ఆపోజిట్ చేస్తారు మేడం. వెల్లుల్లి వద్దంటే నీ ఒక్కడికనేది అని అట్లా చేస్తారు అంటారు అన్నట్టు. సార్. అంటారు. కాకపోతే ఇంట్లో వాళ్ళని మనము అంటే వాళ్ళని మన మాట వినాలంటే ఏం జేయాలంటే, మనం ఏం జేసేది లేదు. ఇందులో ఏంటంటే, మనలో ఉన్నయి పోగొట్టుకుంటాము. వాళ్ళ ద్వారా మనకు నేర్చుకుంటాం సార్. వాళ్ళు గూడా మనకు నేర్పించడానికి వచ్చిన వాళ్ళే. ఎందుకంటే, వాళ్ళని అక్కడి నుంచే మనం తీసుకొచ్చుకుంటాము. వాళ్ళు లేకపోతే ఈ సాధనలో ఇవన్నీ గూడా రాము, చెయ్యం గూడా. వాళ్ళు మనకు ఆపోజిట్‌గా ఉన్నారు గాబట్టే ఈ సాధనని పట్టుకొని ఉంటాం మనము ప్రతిక్షణం. లేదు వాళ్ళు గూడా ఇప్పుడు మనలాగే ఉంటే ఇంకా అంతా ఆనందమే గదా సార్. ఆ ఆనందంలో పడే ఉంటాం ఇంగ. మళ్ళా సాధనలోకి ఏం రాము అప్పుడు గూడా. కాబట్టి వాళ్ళు మీకు నేర్పించడానికే వచ్చారు. ఇంకోటేందంటే ఎప్పుడు ఓకే. వీళ్ళు బానే ఉన్నారు. ఈ కర్మ తీరుతుంది అనుకున్న టైంలో గూడా అప్పుడప్పుడు కొంత కొంత భాగమైనా చూపిస్తారు. ఎందుకంటే మనం సాధనను పట్టుకొని ఉండాలి గాబట్టి. సరే, థ్యాంక్ ఓకే సార్. వాళ్ళు మీరేం మాస్టర్లు చేస్తారంటే బాగా చెప్తారు మేడం. నాకు సెపరేట్‌గా మాత్రం చెయ్యండి అని చెప్పండి. అలాగే వాళ్ళకి తక్కువ తీసుకురండి. వెల్లుల్లి వాళ్ళకి గూడా ఎక్కువ యేసుకోవద్దు. అంటే నాన్ వెజ్‌లో మాత్రమే యేసుకోమని ఆ సలహా అయితే మీరివ్వండి. లేదు ఏం సరే. చేస్తారంటే సార్ ఇంకోటేంటంటే మీరు 2 సార్ల ఉడకనివి తినండి సార్. ఉదయం ఒకటి, రాత్రి ఒకటి ఉడకనివి తింటే మధ్యాహ్నం ఒక్కసారే తింటారు గదా! దాంట్లో మాత్రం వేయకుండుంటే వాళ్ళకు మీరు తినడం తగ్గిద్ది. అట్లా మీకు ధ్యానము, ఈ సాధన, ఈ హెడ్‌ఏక్ ఇలాంటివన్నీ గూడా తగ్గుతాయి సార్. సరే, ఓకే. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ వెరీ మచ్. మాస్టర్స్ ఇంకా మాట్లాడాలనుకున్న వాళ్ళు అన్‌మ్యూట్ చేసుకొని మాట్లాడొచ్చు. నరేష్ సార్. శివకుమారి మేడం. శివకుమారి మేడం. జానకి మేడం. మల్లేష్ సార్. వెంకట ప్రసాద్ సార్. శ్రీలక్ష్మి మేడం. మల్లేష్ సార్ మాట్లాడండి సార్. ఏం కాదు మేడం, ఇప్పుడు జ్ఞానంలో కూర్చోవాలంటే కొద్దిగా మనసు ప్రశాంతంగా ఉంటేనే కదా మేడం ఆలోచనలు అవి రాకుండా కూర్చోగలం. మనసు ప్రశాంతంగా అనేది లేనప్పుడు కూడా కూర్చోవచ్చు సార్. అలా ఏం లేదు. ఎలా మేడం? కాకపోతే ఇప్పుడు కొంచెం నేను 2 years బట్టి జ్ఞాన మార్గంలోకి వచ్చాను. ఓకే సార్. బాగానే ఉంది. నాది ఏంటంటే ఒక దగ్గర ఎంప్లాయీగా చేస్తున్నాను టెంపరీగా. అదేంటంటే నాకు ఇన్కమ్ వచ్చి ఒక 50,000 దాకా వచ్చేది. ఓకే. ఇప్పుడు సడన్ గా తీసేసి ఇంకొక సంస్థ అందులోకే వేరే దాంట్లో పంపించారు. సడన్ గా ఇన్కమ్ అన్నది ఇప్పుడు 25,000కి పడిపోయింది.
ఓకే. ఇప్పుడు మంత్ అయ్యేసరికి ఇంత బడ్జెట్ ఉంటది. దీనికి ఇంత వస్తది అని ఒక ప్లానింగ్ అంటూ ఉంటది కదా! ఓకే. ఒక్కసారిగా అధికంగా మరి సమస్య వచ్చినప్పుడు ఏ ఎలాగ ప్రశాంతంగా ఉండగలదు? అప్పుడు ఎందుకిలా వస్తుంది? ఈ ఆలోచనలు రకరకాలుగా ఉంటాయి గదా! మనం ఏం ధ్యాన మార్గంలోకి వచ్చాక మనం అన్నీ బానే ఉంటున్నాం. అంతా బానే చేసుకుంటున్నాం. ఓకే. మనం ఎవరికైనా హెల్పే చేస్తున్నాం గానీ, ఎవరికీ ఎప్పుడు అన్యాయం అన్నది మేము ఎరగం. ఈ ఓకే. రకంగా ఒక్కసారిగా పడేసరికి ఇంక నేనెలా ప్రశాంతంగా ధ్యానంలో కూర్చోగలను మేడం? నాకెవరు అవును తోడవుతున్నారు? సార్. ఎవరు సాయం కాకపోతే ఏ ఇప్పుడు మీరు ఏ చెప్పండి గురువులు సాయం అవుతున్నారు మనకి? సార్. మీరు ధ్యానం చేసుకోండి బావుంటదంటున్నారు. ధ్యానం ఎప్పుడు చేయగలం? అన్ని విధాలా అంతా బావుండి, ప్రశాంతంగా ఉంటేనే గదా! కొద్దిగా ధ్యానంలో కూర్చోగలరు. సార్ అన్నీ ఇప్పుడు కర్మల వల్ల కష్టాలొచ్చినప్పుడే గదా సార్ ధ్యాన మార్గంలోకొస్తారు. ఎక్కువ మందయితే అలాగే వస్తూ ఉంటారు గదా! అంటే వాళ్ళకప్పుడు ప్రశాంతంగా లేనట్టే గదా సార్? అవును. ప్రశాంతంగా లేనప్పుడు వచ్చి వాళ్ళలో వాళ్ళు ఇప్పుడు సార్‌కి నేను చెప్పినట్టుగా మెల్లిమెల్లిగా వాళ్ళలో గుణాలు మార్చుకుంటూ మెల్లిమెల్లిగా అవతలి వాళ్ళని క్షమిస్తూ ప్రతీదీ అట్లా. ఏంటంటే ఇక్కడేందంటే మీకు ఇప్పుడు ఫైనాన్షియల్ ప్రాబ్లమ్ ఉంది. ఫైనాన్షియల్‌గా హ్మ్. మీకు అమౌంట్ అనేది తక్కువొస్తుంది. దాంతో మీరు కొంచెం అన్నీ గడవడానికి కొంచెం ఇబ్బందయితుంది. అవును. ఆ! మెయిను ఇక్కడ ఏంటంటే మనం భౌతికంగా బతకడానికి డబ్బు చాలా ప్రధానం గాబట్టి. హ్మ్. అయితే ఏంటంటే సార్, దానికి సంబంధించిన కర్మ గూడా ఉంటది గదా సార్ మీకు. ఇప్పుడు మీరు భౌతికంగా ఇన్ని రోజులైతే ఇప్పుడు ఇప్పుడు ఆ జాబ్ అయితే ఏదైతే చేశారో, అందులో మీరు మీకు తెలిసి మీ మనస్సాక్షికి కరెక్ట్‌గానే చేశారా? అంటే మీరు అక్కడ ఏం ఇబ్బంది చెయ్యలేదు గదా మీరు. లేదు. కరెక్ట్‌గానే చేశారు గదా! అంటే మీరు హ్మ్. మీకు కూడా క్వెషన్ ఏసుకోండి. మీరు కరెక్ట్‌గానే చేశారు అని అనుకుంటే గనక అదైతే ఇంకా కర్మగా తీసుకోవచ్చు సార్. అంటే మీరు కరెక్ట్‌గానే చేసిన తర్వాత గూడా ఇలాంటి ప్రాబ్లమ్ వచ్చిందంటే. హ్మ్. కర్మగానే తీసుకోవచ్చు. అదేంటంటే ఇప్పుడు ఒక్కొక్క కర్మ ఒక్కొక్కసారి ఎంటర్ అయితది సార్. అన్నీ కరెక్ట్‌గా ఉండి ఇప్పుడు మనకు తెలిసిన మాస్టరు మన క్లాస్‌లో గూడా చాలా బాగా చెప్తారు. ఆయన ధ్యాన మార్గంలోకొచ్చి క్లాసులు చెప్పడము, ఎంతో సాధన చేయడము, ఇప్పుడు రకరకాలుగా అంటే చాలా ఎంత దూరం ఉంది ధ్యానం క్లాస్ చెప్పడానికి అన్నా గూడా అంత దూరమైన ఏ టైంలో అయినా వెళ్ళేవాడనమాట. ఎర్లీ మార్నింగు ప్రతి టైము. అట్లాంటి ఆయనకి ఒక హెల్త్ ఇష్యూ వచ్చింది. బయటపడింది. అంటే ఇప్పుడు ఆయన సన్మార్గంలో ఉన్నా గూడా అలా జరిగింది గదా సార్ సత్య మార్గంలో. హ్మ్. ఆ! అంటే ఇప్పుడు ఆయన కర్మ అప్పుడే యాక్టివేట్ అయింది. ఇప్పుడు మీది గూడా మీకిప్పుడే యాక్టివేట్ అయింది. కాకపోతే ఈ ఫైనాన్షియల్‌గా ఉంది గాబట్టి అంటే మీరు రోజంతా కూడా ప్రశాంతంగా ఉండకుండా దాని గురించే ఆలోచిస్తూ ఉన్నారు. కనీసం ధ్యానంలో అయినా గూడా మీరు ప్రశాంతంగా ఉంటారు గదా సార్. అంటే ఆ కాసేపు ధ్యానంలో ఇప్పుడు మనం నిద్రబోయినప్పుడైనా ప్రశాంతంగా ఉంటాం. అంటే మన ఆలోచనలు కొంచెం తగ్గిపోతూ ఉంటాయి. ధ్యానంలో ఏంటంటే పూర్తిగా శూన్యమైతం గాబట్టి మనం ఎనర్జీ ఎక్కువ తీసుకుంటూ ఉంటాం. ఆ టైంలో అయినా మన శరీరానికి కావాల్సిన ఎనర్జీ మనకు కావాల్సిందంతా వస్తది. కర్మ అంటారు గదా సార్! దానికి హ్మ్. కొంచెం సాధన ఎక్కువ పెంచుకోండి. మీరు గూడా సరే ఇలాంటి సిట్యుయేషన్‌లో గూడా నేను బాగానే ఉన్నానన్నట్టు మీరు అనుకోవచ్చప్పుడు. అంటే ప్రాబ్లమ్ హ్మ్. ఎటువంటిదైనా రాని కష్టం నేను ఎదుర్కోవడానికి సిద్ధంగా ఉన్నామని మనకు సాధన చేసినప్పుడే గదా సార్ ఇప్పుడు ఆ జ్ఞానం అనేదొస్తది. అవును. ఆ! ఇది అయితే మీరనుకుంటున్నారా సార్? అంటే 2 సంవత్సరాలుగా ఉన్నారు గాబట్టి ఇది కర్మే అనుకుంటున్నారా? అంతే కదా అనుకుంటాం మరి. అసలు ఇప్పుడేంటంటే ఇప్పుడు భౌతికంగా మనం నా అన్నది కాదు గదా! మన అన్నది కదా ఇప్పుడుంటున్నాం. ఇప్పుడు ఒక్కళ్ళు కాదు గదా మేడం. అదే సార్ మీ మనం మీద మన ఆధారపడ్డ జీవితం వాళ్ళుంటారు మీ మన ఇంట్లో వాళ్ళు. అది మెయిను. ఆ! ఇప్పుడేంటంటే మరి ప్రతిదానికి నాకు సమస్య వచ్చేస్తుంది కదా మేడం. ఇప్పుడు ఆళ్ళు సార్ ఇప్పుడు ఒకటి చెప్పనా సార్? అడిగిన పనులు మనం చేయలేక మనం ధ్యానంలో కూర్చుంటే అహా! ధ్యానంలో 24 గంటలు కూర్చోమని గాదు గదా సార్. ఇప్పుడు మనం 6 గంటలు నిద్రబోయినాము. కూర్చోమని 3 చెప్తున్నాను గంటలు నేను. రాత్రి ఉంటది గదా సార్. రాత్రి టైంలో అయితే ఏ పని చేయలేరు కదా మీరు. 6 హ్మ్. గంటలు నిద్రలో ఉన్నారు. ఒక 3 గంటలు ధ్యానం చేసుకుంటూ ఉంటారు అలాగా. హ్మ్. సరే. సార్ అది ఒకసారి నాది నంబర్ పెట్టాను. మీరు ఫోను చేయండి సార్. అయితే ఇంకోటేంటంటే వాళ్ళు ఫేస్ చేస్తున్నారు అంటే వాళ్ళు గూడా మీతో పాటు కర్మ తెచ్చుకున్నారు సార్. ఇప్పుడు మీరు సంపాదించట్లేరు. అంటే మీకు ఎక్కువ అమౌంట్ అనేవి రాట్లేవు. కానీ మీతో పాటుగా వాళ్ళు గూడా అనుభవించాల్సిందే గదా సార్ ఆ కర్మ. అంటే
ఇప్పుడు మీరు తేయట్లేరు కాబట్టి వాళ్ళకి కూడా తగ్గుతూ ఉంటాయి కదా అన్ని కూడా. ఇప్పుడు వాళ్ళకి కావాల్సినవి ఇవ్వలేకపోతున్నానని మీరే చెప్తున్నారు కదా. అంటే వాళ్ళు కూడా వాళ్ళకి అంటే మన అనుభవిస్తున్నారు అంటే ఫ్యామిలీ మీరు ఎక్కువగా తీసుకుంటున్నారు, మీరు ఎక్కువగా అనుభవిస్తున్నారు, వాళ్ళు కూడా మీతో పాటుగా అనుభవిస్తున్నారు కొంతలో కొంతగా. ఇదేంటంటే సామూహిక కర్మగా పరిగణించబడుతుంది సార్. నెంబర్ చెప్పండి. నెంబర్ పెట్టాను సార్, చాట్లో పెట్టాను. ఇది సామూహిక కర్మగా మీకైతే పరిగణించబడుతుంది. మీకు అర్థమైంది కదా. చేస్తాను, మళ్ళీ చేస్తాను మీకు. ఓకే సార్, ఫోన్ చేయండి సార్, నేను మాట్లాడతాను మీకు తర్వాత. సరే. ఓకే ఓకే సార్, థ్యాంక్ యూ. జానకి మేడం. దుర్గా ప్రసాద్ సార్. జానకి మేడం అన్మ్యూట్ చేసుకోండి మేడం. వెంకట ప్రసాద్ సార్. రాఘవయ్య సార్, మీరు మీ అనుభవం చెప్పొచ్చు. శ్రీలక్ష్మి మేడం కూడా. మనం ప్రత్యేక కార్యక్రమం స్టార్ట్ చేసుకుందాము. పిలిచిన వాళ్ళు పిలువని వాళ్ళందరూ కూడా అన్మ్యూట్ ఆప్షన్ ప్రతి ఒక్కరికి ఉంది. లక్ష్మీకాంత్ సార్. రాఘవయ్య సార్ మాట్లాడండి సార్. నమస్తే మేడం. నమస్తే సార్. మీకు మహావతార్లోకి వచ్చినాక, మీకు ధ్యానంలోకి వచ్చినాక అసలు ఎలా ఉంది ఏంటి అనేది ఒకసారి మీ అనుభవం పంచుకోవచ్చు సార్. అన్మ్యూట్ చేసుకోండి. నేను ధ్యానంలోకి వచ్చి ఒక 10 నెలలు అవుతుంది మేడం. 9వ బ్యాచ్ నుంచి జూలైలో వచ్చాను నేను. ఈ ధ్యానంలో వచ్చిన తర్వాత నాలో అనేక మార్పులు అనేది జరిగినాయి. ఓకే అదే సార్. విధంగా నేను నేర్చుకుంటున్న ముద్రాస్ కానీ, మాస్టర్ చెప్తున్న అనేక రకాలైనటువంటి విషయాలు కానీ, ప్రతిదీ ఒక్కోటి నాలో నేను అప్లై చేసుకుంటూ, నా యొక్క వ్యక్తిగతంగా మారుతూ, నాకు తెలిసిన వాళ్ళకి కూడా నేర్పిస్తూ ఉన్నాను. దీనివల్ల ఏంటంటే మనకి రాదనేది ఏదీ లేదు. ప్రయత్నం చేస్తే ప్రతిదీ సాధ్యమే. సాధ్యం కానిది ఏదీ కాదు. ఇంతకుముందు మునులు కానీ, యోగులు కానీ, సిద్ధులు కానీ ఇవన్నీ చేసినవే మరుగున పడ్డాటిని మళ్ళీ ఒక్కోటి బయటకు వస్తున్నాయి అంతే. ఈ ప్రయత్నం చేయడం ద్వారా ప్రతి ఒక్కరు కూడా సిద్ధించుకోవచ్చు. ప్రతిదీ కూడా ప్రాక్టీస్ మ్యాన్ పర్ఫెక్ట్. ప్రతి ఒక్కరు చేయటం వల్లనే వస్తుంది కానీ చేయకుండా ఒక రోజు చేసాం, 4 రోజులు చేసాం, ఏదో కొన్ని జరిగినాయి అని కొంతమంది వెనక్కి వెళ్తూ ఉన్నారు. ఎందుకంటే మనం చూస్తున్న ఈ జూమ్ సెక్షన్ లో ఒక రోజు 50 మంది ఉంటే, ఒక రోజు 10 మంది ఉంటే, ఒక రోజు 17 మంది ఉంటే ఇలా జరుగుతుంది. అంటే వాళ్ళ యొక్క పరిస్థితులను బట్టి వాళ్ళు అవ్వచ్చు, కానీ ప్రాక్టీస్ వాళ్ళు కుదిరిన టైంలో రోజులో ఒక అరగంట, గంట, 3 గంటలు చేయమని చెబుతారు మాస్టర్స్. 3 గంటలు చేస్తే దాని యొక్క ఫలితం ఎక్కువగా ఉంటుంది. కుదరని పూట కనీసం ఒక అరగంట ప్రయత్నం చేస్తే దాని యొక్క ఫలితం అనేది నేను చవి చూశాను. నేను ఈ 10 నెలల్లో చేసింది చాలా తక్కువ. నేను ధ్యానం చేసిన తక్కువ, కానీ ఈ వారం 10 రోజుల్లో చేస్తుంటే దాని యొక్క ప్రభావం అనేది చాలా ఎనర్జీ లెవెల్స్ పెరుగుతూ ఉంటాయి. ఆరోగ్య సమస్యలు అంటారు, ఆరోగ్యం కోసమే మనం ఈ ధ్యానం చేయాలని కాదు. అన్నీ చేస్తుంటే అన్నిటితో పాటు అన్ని ఒక్కోటి అదే మనకి ఒక కొండంతలాగా మనకి తోడ్పడుతుంది. అదే విధంగా ఏంటంటే ఈ ధ్యానం చేయటం వల్ల మనకి మనంగా ఏమిటనేది తెలుస్తుంది. ప్రతిదీ మాస్టర్స్ ద్వారా కానీ, లేదంటే గతంలో జరిగినవి కానీ, ఇప్పుడు కానీ మనం తెలుసుకోవాలన్నా కూడా ధ్యానం ఒక మార్గం. ఈ ముద్రాస్ అనేది మనకి వస్తున్నటువంటి ఆరోగ్య సమస్యలకి ఉపయోగించుకోవాలి. ధ్యాన శక్తిని ధ్యానంగా మనం పెంచుకుంటూ వెళ్తూ ముద్రాస్ అనేది రోజుకు 10 నిమిషాలు, గంటలు చేయవసరం లేదు. మనం కుదిరిన టైంలో టీవీ చూస్తానో, ఖాళీ టైంలోనో అందరితో మాట్లాడుతున్నప్పుడు కూడా ముద్రాస్ ప్రాక్టీస్ చేసుకోవచ్చు. ఈ ముద్రాస్ వల్ల ఏంటంటే మనలో ఉన్నటువంటి బీపీ, షుగరు, హెల్త్ ఇష్యూస్, ఒక్కటేంటి మోకాళ్ళ నొప్పులు ఏంటి, వెన్ను నొప్పి ఏంటి, ప్రతిదానికి మాస్టర్ చెప్తూనే ఉన్నారు. కుదిరిన టైంలో ఆ క్లాస్ అటెండ్ కాలేదు, ఆ వీడియోస్ చూడండి. ఆ వీడియోస్ ద్వారా కూడా ముద్రాస్ చేయటం వలన మనలోటువంటి అనేక రకాల కంటి సమస్య ఏంటి, ప్రతిదానికి మాస్టర్స్ ఇంతకుముందు రంగనాథ్ సార్ చెప్పిన వీడియోస్ కూడా ఆల్రెడీ మహావతార్ టీవీ ఛానల్, తెలుగు ఛానల్కి వెళ్ళి చూసినట్లయితే మాస్టర్ చెప్పినవి ఉన్నవి, మేడమ్స్ చెప్పినవి ఉన్నాయి, నేను చెప్పినవి కొన్ని ఉన్నాయి. మీకు ఏ సమస్య ఉంటే దానికి సంబంధించి మీరు చూస్తూ మీరు ఇంకో నలుగురికి పంచండి. అవి పంచడం వలన పెరిగేది కానీ తగ్గేది మాత్రం కాదు ఇది. సార్ అలాగే ఇప్పుడు మామూలుగా నాన్నగారు అదే చనిపోయారు కదా సార్, దాన్ని మీరు ఎలా తీసుకోగలిగారు, ఎలా ఈజీగా బయటపడగలిగారు? అంటే ధ్యానంలో ఉన్నారు, ఈ సాధనలో ఉన్నారు కాబట్టి అదే మీరు జ్ఞానంతో ఎలా తీసుకోగలిగారో అదొకసారి చెప్పండి.
మా నాన్నగారికి నేను ఈ క్లాస్లో ఉన్నప్పుడే తనకి ఒక ఆల్మోస్ట్ 10వ నెలలో తనకి హార్ట్కి సంబంధించి ప్రాబ్లం వచ్చింది. అప్పుడు ఉన్నప్పుడు నేను ఒక వారం ముందు క్లాసులో నేను అపాన వాయుముద్ర గురించి రంగనాథ్ సార్ చెప్పినప్పుడు నేను విన్నాను. అట్లానే దానికి సంబంధించి ఆక్యుప్రెషర్ పాయింట్స్ చెప్పారు సారు. ఆ పాయింట్స్ ద్వారా ఆయనకు వచ్చింది గ్యాస్ నొప్పి, ఏ నొప్పి అనేది నాకు ఐడియా లేదు యాక్చువల్గా. ముందు రోజు గ్యాస్ నొప్పి అని ఆయన ఈనో తాగి టాబ్లెట్ చేసుకొని స్థిమితంగానే ఉన్నారు. రెండో రోజు సేమ్ అదే టైం వచ్చేసి నాకు అనుమానం వచ్చింది. ఏంటి ఇలా నిన్న అలా అన్నారు, సేమ్ ఈ పూట కూడా భోజనం చేసిన తర్వాత ఇలా ఉందా అంటున్నారు, ఇది గ్యాస్ నొప్పి ఇంకా ఏదో అని అనుమానంతో కంపౌండర్ పిలిపిస్తే కంపౌండర్ అయినా కొంచెం ఇబ్బంది, ఏదైనా మంచిగా పెద్ద హాస్పిటల్ తీసుకెళ్తే బెటర్ అన్నట్లుగా చెప్పారు. ఈ లోపల నేనేం చేశానంటే ఆక్యుప్రెషర్ పాయింట్స్, మనకి హార్ట్ కి సంబంధించి ఆక్యుప్రెషర్ పాయింట్ ఉంటుంది. చిటికెల వేలికి ఇక్కడ వచ్చేసి ఈ చివరన కింద భాగం ఉంటుంది. ఈ పాయింట్ ప్రెజర్ చేస్తూ ఒక 5 సెకండ్స్ అట్లా పట్టుకొని వదిలేస్తూ ఉంటే ఇక్కడ హార్ట్ కి సంబంధించిన వెజల్స్ అనేది ఓపెన్ అవుతా ఉంటాయి అన్నమాట. అంటే ఆ అడ్డంకులు ఏమైనా ఉన్నట్టయితే ఆ రక్త ప్రసరణలో అనేటువంటివి మనకి ఆ అడ్డంకులు తొలగడానికి ఫాస్ట్ గా మనకి ఒక మెడిసిన్ ఇంజెక్షన్ కనుక ఇస్తే ఎలా పనిచేస్తుందో ఆ విధంగా ఇది పనిచేస్తుంది. అదే విధంగా ఇక్కడ 2 వేళ్ల కింద ఎడం చేతికి ఈ పాయింట్ లో ఆక్యుప్రెషర్ పాయింట్ ఉంటుంది. ఈ ఆక్యుప్రెషర్ పాయింట్ ప్రెస్ చేయడం వలన కూడా మనకి ఈ హార్ట్ కి సంబంధించిన ప్రాబ్లమ్స్ అనేది ఉండవు. ఇది మనం ప్రతినిత్యం కూడా చేసుకోవచ్చు. ఉదయం సాయంత్రం మనకి కుదిరినప్పుడు ఏదో టైంలో ఒక 10 టైమ్స్ అన్నమాట. 10 టైమ్స్ అంటే మనకి ఎంత పడుతుంది, హాఫ్ మినిట్ లోపు మనం, లేదంటే ఒక 2 మినిట్స్ లోపు చేసేసుకోవచ్చు. ఇది ఇలా చేయటం వల్ల ఏంటంటే హృదయ సంబంధించినటువంటి ఎలాంటి ఇబ్బందులు కూడా భవిష్యత్తులో కూడా మనకి రాకుండా ఉంటాయి. ఈ విధంగా చేయటం వల్ల ఏంటంటే మనం ఇంకొకళ్ళు కూడా చెప్పొచ్చు. నేను నా తండ్రికి చేయటం వల్ల ఆ రోజున అప్పటికే నేను తీసుకెళ్లేసరికి హాస్పిటల్ తీసుకెళ్లేసరికి ఆయనకి స్ట్రోక్ వచ్చింది. వాళ్ళు చేసిన టెస్ట్లో కానీ స్కానింగ్లో కానీ స్ట్రోక్ వచ్చింది. కానీ ప్రాణాపాయం నుంచి తప్పించుకున్నారు. ఎలా, అప్పటికే తనకి 3 వెజల్స్ ప్రాబ్లం అయి ఉన్నాయి, కొంచెం బాగున్నాయి, అవి పని చేయట్లేదు అన్నారు. వయసు ఎక్కువ కావడం వల్ల 70 సంవత్సరాల పైన ఉండటం వల్ల ఓపెన్ హార్ట్ సర్జరీ పనికిరాదండి అని వాళ్ళు స్టంట్స్ వేశారు. స్టంట్స్ వేసిన తర్వాత 6 నెలలు 7 నెలల పాటు బాగానే ఉన్నారు. తనకి ఏంటంటే ఉన్నటువంటి ఒకటే ఒక వ్యసనం ఏంటంటే స్మోకింగ్ చేయకూడదండి అని చెప్పారు. వచ్చిందే ప్రాబ్లం స్మోకింగ్. 4 ఇయర్స్ బ్యాక్ అలానే రావడం వల్ల బ్రెయిన్ కి హార్ట్ కి సంబంధించినటువంటి ఒక వెజల్ ఇబ్బంది కావడం వల్ల అప్పుడు స్టంట్ వేయించాను. అప్పుడు ఒక నెల రోజులు తగ్గించేశారు. తర్వాత మళ్ళీ స్మోకింగ్ బిగిన్ చేశారు. మళ్ళీ తర్వాత 10 నెలల క్రితం ఆయనకి మళ్ళీ రావటం, మళ్ళీ మేము 2 స్టంట్స్ వేయించాం. 3 అంటే ఏదో ఎయిర్ బబుల్ సిస్టమ్ ద్వారా ఒకటి నార్మల్ అయింది, 2 స్టంట్స్ వేయించాం. ఈ స్టంట్స్ వేయించిన తర్వాత కూడా ఒక నెల బాగానే ఉన్నారు. మళ్ళీ తన యొక్క వ్యసనం మళ్ళీ ఆయనకి లోన్ తీసుకోవడం వల్ల మనం ఎన్ని చెప్పినా కానీ వయసు పెద్దగా ఉంటున్నా ఆయన మనం ఏం చెప్పాలి. ఏదన్నా అంటే ఇంకా నేనేం చూడాలి, ఏం చేయాలి, నాకున్నది ఏంటి, నాకు ఉన్నందులో నేను, ఆయన అందులో ఆనందపడుతున్నారు మనం ఎన్ని చెప్పినా వినకపోవడం వల్ల. ఈ స్మోకింగ్ వల్లనే మళ్ళీ రెండోసారి కరెక్ట్ గా 1 మంత్ బ్యాక్ ఆయనకి బ్రెయిన్ స్ట్రోక్ రావడం వల్ల నిద్దట్లోనే తెల్లవారుజామున ఏ టైంలో వచ్చిందో కూడా నాకు ఐడియా లేదు. నేను లేచి చూసేసరికి కాన్షియస్ లో లేరు. నోటి మాట లేదు, వామిటింగ్స్ చేసేసుకొని ముక్కు ద్వారా శ్వాస కాకుండా నోటి ద్వారా తీసుకుంటున్నారు. ఇలా తీసుకోవడం వల్ల తను హాస్పిటల్కి ప్రయత్నం చేశాను. 3-4 హాస్పిటల్ బాపట్ల నా దగ్గర అనమాట. బాపట్ల గవర్నమెంట్ హాస్పిటల్ కంప్లైంట్ చేస్తూ వచ్చి తీసుకెళ్లాను. అక్కడ వాళ్ళు మ్యాండేటరీ చేసి పెద్ద హాస్పిటల్కి గుంటూరు తీసుకెళ్ళాను. అక్కడి నుంచి నేను ముందుకు అక్కడ ఫెసిలిటీస్ ఎంతవరకు ఉంటాయో తెలియదని నేను మణిపాల్ అనే ప్రైవేట్ హాస్పిటల్లో అంతకుముందు చేయించని ఈ సర్జరీస్ కానీ లేదంటే ఈ స్టంట్స్ వచ్చింది. అక్కడ తీసుకెళ్తే ఉన్న పొజిషన్ చూసి వాళ్ళు ఏం చెప్పారంటే వెంటిలేటర్ పెట్టాలండి, మా దగ్గర ఆ ఫెసిలిటీస్ లేవన్నారు. ముందు జాయిన్ చేసుకుంటున్నారు, తర్వాతైనా మా దగ్గర ఆ ఫెసిలిటీ లేదన్నారు. అక్కడ నుంచి వేరే హాస్పిటల్ తీసుకెళ్తే అక్కడ కూడా వాళ్ళు డాక్టర్స్ సరిగ్గా ఉన్నారా లేరు, వాళ్ళు తీసుకోవడం టైం పట్టింది, అది ఏదైనా లేట్ చేస్తుంటే అక్కడ నుంచి మళ్ళీ రమేష్ హాస్పిటల్ తీసుకెళ్లాను. అంతకుముందు 10 ఇయర్స్ బ్యాక్ మా మదర్ కూడా అలానే ప్రాబ్లం అయితే ఓపెన్ హార్ట్ సర్జరీ చేయించాం. వాళ్ళు టేక్ కేర్ చేసుకుని బాగానే చేశారని అక్కడ హాస్పిటల్ తీసుకెళ్ళిన విత్ ఇన్ 1-2 మినిట్స్ లోనే వాళ్ళు వచ్చేసేసి డాక్టర్ కానీ సపోర్టింగ్ చేసే అసిస్టెంట్లు కానీ నర్సులు కానీ అందరూ వచ్చేసి అసలు ఏమైంది అనేది కూడా కాదు అడగలేదు. పొజిషన్ చూసే డాక్టర్ గారు పొంగ పుడుతూ ఉన్నారన్నారు. తీసుకెళ్ళిపోయి అడ్మిట్ చేసేసుకున్నారు. వాళ్ళు చేయాల్సిన మ్యాండేటరీ వర్క్ చేశారు. ఏంటి సిఆర్పిఎల్ చేస్తారు కాబట్టి అవన్నీ చేసి ఒక పావుగంట అరగంట తర్వాత మీ నాన్నగారు చనిపోయారంటే కొనుక్కులు తీసుకొచ్చాను, కొంచెం ముందేమైనా తీసుకొస్తే అవకాశం ఉండేదేమో అని అన్నారు. ఇప్పటికే నేను జర్నీ చేసింది 6 గంటల నుంచి 7 గంటల పైన చేసేసరికి అప్పటికే చాలా లైట్ అయిపోయింది. నేనున్న ఊరు దగ్గర నుంచి నేను వెళ్ళడానికి తీసుకున్న టైం కానీ ఆయనకి అప్పటికే ఏ టైం వచ్చిందో మనకు తెలియదు.
ఈ విధంగా మా నాన్నగారిని ఆ రోజున కోల్పోయాను. కానీ నేను దృఢంగానే ఉన్నాను. ఎందుకంటే ఇదంతా మనకు తెలుసు ఏం జరుగుతుంది, ఎట్లా జరుగుతుంది. ఉన్న పళ్ళంగా మనం కుంగిపోవటం వల్ల వచ్చేదేం లేదు. మనం ఏంటంటే లోన్లీనెస్ ఫీల్ అయ్యి నెగిటివ్ ఆలోచన రావడం వల్ల ఏంటంటే ఇంకా మనం వెనక్కిపోతూనే ఉంటాము. అది ఒక రుగ్మతగా మన బాడీలో కూడా అది కూడా జనరేట్ అయిపోతుండేది. మనం దేని గురించి అది లేదు, ఇది లేదు, నన్ను నా తమ్ముడు చూసుకోవట్లేదు, నా భార్య సరిగ్గా చూసుకోవట్లేదు, నా తండ్రి సరిగ్గా చూసుకోవట్లేదు, లేదంటే నా పిల్లలు ఎలా ఉన్నారు, వాళ్ళు ఉన్నారు, ఇలా ఇదే ఆలోచించి ఆ నెగిటివ్నే అది కొండలా పెరిగిపోతుంది. అలా కాకుండా ఉన్నదాన్ని ఇది ఎందుకు వచ్చినా మన మంచి కోసమే. ఇది జరిగేది జరగకముందు దాన్ని ఎప్పుడు మనం ఏమీ చేయలేం. కానీ పాజిటివ్ గా ఉండటం వల్ల ఏంటంటే మనకి మనలో ఉన్నటువంటి వైబ్రేషన్స్ మనల్ని కాపాడుతూ ఉంటాయి. దానివల్ల మన చుట్టూ ఉన్న వాళ్ళు కూడా హెల్తీగా ఉండటానికి అవకాశం ఉంది. మనం ఏదైనా ఒక మంచి కార్యక్రమం సపోర్ట్ చేస్తే ఇంకొక 10 రకాల మంచి అనేది మనకు ఇక్కడ ఏంటంటే సార్ అదే అంటే మీరు చేయాల్సింది భౌతికంగా అన్ని ప్రయత్నాలు చేశారు తన గురించి. ఇంకోటి ఏంటంటే మీరు అక్కడ ఆ, అక్కడ ఏంటంటే ఇప్పుడు ఒక ప్రయాణము మనం ట్రైన్ ఎక్కాం సార్. మనతో ఆ, పాటు మీ నాన్నగారు కూడా మీ ట్రైన్ ఎక్కాడు. కాకపోతే ఆయన దిగిపోవాల్సిన టైం వచ్చేసింది, దిగిపోయాడు అలాగే. ఆ, ఆ చేసినప్పుడే మనలో ఉన్నటువంటి ఏ ఆలోచన అనేది నెగిటివ్ ఆలోచన కానీ లేదంటే ఆ బాధ ఉండదని నేను అంటలా. ప్రతి ఒక్కరికి పెంచిన ప్రేమ, కన్న ప్రేమ అన్నీ ఉంటాయి. కానీ దాన్ని ఏంటంటే మన కంట్రోల్లోనే ఉంచుకోవడం వలన నేను ఈ రోజు కూడా మనము నెమ్మది మరణించక ముందే మరణించాలి. నేను మార్నింగ్ క్లాసులు మూడో ఏమో చెప్పాను సార్. దాంట్లో ఏంటి అంటే జ్ఞానము, ఇప్పుడు ఎవరైనా మన వాళ్ళ మీద ఎక్కువ ప్రేమ, వాళ్ళు చనిపోయే వాళ్ళు పెంచుకున్నా మనం ఇంట్లో వాళ్ళు పెంచుకొని అదే భావన 11 రోజులు కనుక చూపించినట్టయితే వాళ్ళు పైలోకాలకు వెళ్ళకుండా ఇక్కడే మనకు ఎర్త్ బాండ్ సోల్స్ అంటారు కదా మనం. ఆ! అలా ఉండిపోవాల్సొస్తది. కాబట్టి వాళ్ళకు అంటే ఇప్పుడు ఒకసారి ఉండిపోయారంటే కొన్ని సంవత్సరాలు పాటుగా, కొన్ని వందల సంవత్సరాల పాటుగా ఎర్త్ సోల్‌గా భూమి మీదనే ఉండాల్సొస్తది. కాబట్టి అలా గాకుండా మనం జ్ఞానంతోటి మనము ధ్యానంలో ఉన్నాం గాబట్టి, జ్ఞానంతోటి ఏం జేయాలంటే, ఆ ఎక్కువ బాధని అనేది ఫీల్ గాకుండా, ఇప్పుడు మనం సింపుల్‌గా ఎలా అనుకున్నామో అది గూడా ఒక సెలబ్రేషన్ టైమే. ఉంటది బాధ. ఒక రోజు, 2 రోజులు. కానీ అన్ని రోజులుగా అలాగే అయితే వాళ్ళకి గూడా ఇప్పుడు నా వాళ్ళకి ఇంకా నా మీద చాలా ప్రేముంది. నేను ఉండాల్సిన టైం ఉందనుకోని శరీరం లేకపోయినా తెలియకుండా వాళ్ళు ఎర్త్ సోల్‌గా ఉండిపోయి ఎన్నో జన్మలు వృధా చేసుకోవాల్సిన టైం గూడా జరుగుతుంది గాబట్టి, అలా గాకుండా మనము జ్ఞానంతోటి ఇలా బాధ ఉంటది 2, 3 రోజులు. ఆ తర్వాత వాళ్ళెళ్ళిపోతారు కొత్తగా. అంటే ఇప్పుడు అక్కడ నాన్నగారికేంటి శరీరం పనికి రావట్లేదు గాబట్టి, ఆ శరీరాన్ని వదిలి వెళ్ళిపోయాడాయన. కొత్త శరీరం తీసుకుంటూ ఉంటాడు. ఇప్పుడు ముసలాయనలాగే ఉంటే మీరు రోజు చేసేటప్పుడు సరే ఒకసారి కాకపోయినా ఒకసారైనా అరేయ్! నాకు నిద్ర లేదు. ఈ ముసలాయన ఈ నైట్‌లో గూడా పిలుస్తున్నాడేంటి? అదే చిన్న పిల్లోడిలాగా మన ఇంట్లోనే పుడితే ఎంత ప్రేమగా, ఎంత ఆప్యాయంగా చూసుకుంటాం. వాడు పిల్లోడు ఏడ్చిండంటే ఎంత ఓపిక లేకపోయినా అక్కడే కూర్చొని చేస్తాం. కాబట్టి వాళ్ళు గూడా మనం ఇప్పుడు డ్రెస్ ఈరోజు పాతది వేసుకున్నాము. రేపు పండగ కొత్తది వేసుకుంటూ ఉంటాము. ఆ కొత్తది యేసుకున్నప్పుడు ఎంత ఆనందంగా ఉంటాము. కాబట్టి వాళ్ళు గూడా అలా చేసుకుంటారు. అంటే జ్ఞానంతో అలా తీసుకోవాలి. అంతే సార్. ఆయన ప్రయాణం అక్కడితో ఆగిపోయింది. మీ ప్రయాణం కొనసాగుతూ ఉంది. మీ జీవితంలో ఇంకా మీ ట్రైన్ ఎక్కేవాళ్ళు మీరు ఉన్న ట్రైన్‌లో వస్తూనే ఉంటూ ఉంటారు. పోతూనే ఉంటుంటారు ఇలాగ. ఓకే సార్. థాంక్ యూ. సార్ గూడా చాలా ధైర్యంగా తీసుకోవడం అనేది జరిగిందనమాట. ధ్యానంలో ఉన్నారు గాబట్టి ఈజీగా తీసుకున్నారు. లేకపోతే నాన్నగారు నన్ను ఒంటరిగా చేసి వెళ్ళిపోయాడని అందరిలాగా ఆయన గూడా దుఃఖంలో ఉండేవాడు. థాంక్ యూ సార్. థాంక్ యూ వెరీ మచ్. మేడం, అనురాధ మేడం, ప్రత్యేక కార్యక్రమం స్టార్ట్ చేసుకుంటున్నాము. మీరు పాట పాడతారా? పాట పాడతాను. అందరూ కొద్దిగా ఈ పాట నాకు బాగా నచ్చింది. కంప్లీట్ అవ్వలేదు. మళ్ళా ఇంకొకసారి కూడా పాడతాను. ఓకే మేడం. ఈసారి పాడండి. ఓ మధుర గీతమా, ఓ నా సందేశమా, ఓ నా ప్రాణమా, ఓ నా ప్రాణమా, శిల నీవే, శిల్పం నీవే, శిల్పము నీవే, శిల్పి నీవే, సృష్టిలో
శిలా నీవే, శిల్పి నీవే, శిల్పము నీవే సృష్టిలో. నిన్ను నీవు మలచుకుంటూ నిలిచిపో చరితలో. పుడమిలో అణువణువు నీదే, పరవశించుట నేర్చుకో. జీవితం ఒక మళ్ళీ రాదు, సార్థకం చేసుకో. జీవితం ఇక మళ్ళీ రాదు, సార్థకం చేసుకో. శిలా నీవే, శిల్పి నీవే, శిల్పము నీవే సృష్టిలో. పాడి పంటలు పసిడి రాసులు, ఆలమందలు పాలధారలు, గరిక పువ్వులు గడ్డి పాన్పులు, తుమ్మెదలు తూనీగ పువ్వులు. ఎన్నో ఉండి ఏమీ లేదని బాధపడతావెందుకు? జీవితంలో ఉన్న మధురిమ తెలుసుకోలేవెందుకో? శిలా నీవే, శిల్పి నీవే, శిల్పము నీవే సృష్టిలో. పండు వెన్నెల నిండు పున్నమి, సందె వెలుగులు ఇంద్రధనుసులు, సూర్య చంద్రులు కాంతిధారలు, విశ్వమున విరబూసె తారలు. పుడమి ఎంత గొప్పదో, మన పుట్టుకెంత భాగ్యమో. పుడమి ఎంత గొప్పదో, మన పుట్టుకెంత భాగ్యమో. శిలా నీవే, శిల్పి నీవే, శిల్పము నీవే సృష్టిలో. కొండ కోనలు వాగు వంకలు, జంట గువ్వలు జుంటె తేనెలు, రామచిలుకలు గోరు వంకలు, కోయలలు కోనంగిలాటలు. తనివి తీరదు, తనువు చాలదు, జీవితంపై ఆశ సడలదు. తనివి తీరదు, తనువు చాలదు, జీవితంపై ఆశ సడలదు. శిలా నీవే, శిల్పి నీవే, శిల్పము నీవే సృష్టిలో. వెలుగులను వేటాడు చీకటి, చీకటిని చెండాడు వెలుగు. పగలు రాత్రి, రాత్రి పగలు, జనన మరణం, మరణ జననం. క్షణము క్షణముక మధుర గానం, జీవితం చిగురాకు తరుణం. క్షణము క్షణముక మధుర గానం, జీవితం చిగురాకు తరుణం. శిలా నీవే, శిల్పి నీవే, శిల్పము నీవే సృష్టిలో. నీటిలో మన జన్మమున్నది, నిప్పులో చైతన్యమున్నది, గాలిలో మకరందమున్నది, భూమిపైన జీవమున్నది. అమ్మతనమే అంతరాత్మగా సాగిపోతున్నది ధరణి. సృష్టికి ప్రతి సృష్టినిస్తూ కదలిపోతున్నది జనని. సృష్టికి ప్రతి సృష్టినిస్తూ కదలిపోతున్నది జనని. శిలా నీవే, శిల్పి నీవే, శిల్పము నీవే సృష్టిలో. ప్రకృతే మన పంచ ప్రాణం, ప్రకృతే మన హరితహారం, ప్రకృతే మన కల్పవల్లి, ప్రకృతే మన కన్న తల్లి. ప్రకృతిని కాపాడినప్పుడే ప్రగతి సాగేను, ప్రకృతిని విధ్వంసమైతే ప్రాణమాగేను. శిలా నీవే, శిల్పి నీవే, శిల్పము నీవే సృష్టిలో. కలలు కనకుండా సంద్రం అలలు మీటేనా, కదలి రాకుండా మేఘం నదిగా మారేనా. చినుకు చినుకు వడిసి పడితే సిరులు నిండేది,
శ్రమకు జీవం పోసినప్పుడే కడుపు నిండేది. శిలా నీవే, శిల్పి నీవే, శిల్పము నీవే సృష్టిలో. కాలమన్నది తిరిగి రానిది, కాలచక్రం ఆగిపోనిది. కాలమునకు వెల కట్టగలమా, కాలమును భయపెట్టగలమా? కాలమన్నది దాచిపెట్టితే దాగి ఉంటుందా? కాలగమనం తెలియకుండా ఫలితముంటుందా? శిలా నీవే, శిల్పి నీవే, శిల్పము నీవే సృష్టిలో. కొట్టిన నీ మేలు మరువని గట్టితనమే చెట్టుది. ఆకు తెంచితే పాలు కారే అమ్మతనమే కొమ్మలో. సృష్టిలో ప్రతి జీవజాతికి సృజన ఉన్నది, నేర్చుకో. ప్రకృతిని కాపాడి నేల పర్యావరణమిచ్చిపో. శిలా నీవే, శిల్పి నీవే, శిల్పము నీవే సృష్టిలో. కడుపులో 10 నెలలు మోసి కంటికి రెప్పోలే కాసి, బరువు బాధ్యతలెన్నో చూసి బ్రతుకునంత ధారపోసి. తల్లి తండ్రికి మించిన దైవం ఉంటుందా? అమ్మ నాన్నల కంటే మించిన ఆస్తి ఉంటుందా? శిలా నీవే, శిల్పి నీవే, శిల్పము నీవే సృష్టిలో. ప్రేమకు కొలమానముందా? పెళ్ళికి ఒక రూపముందా? భార్యాభర్తల బంధమన్నది బ్రతుకున విడదీయలేనిది. ఒకరి బాధ్యత ఒకరు మోసే బలము ఉన్నది ప్రేమలో. ఒకరి కోసం ఒకరు బ్రతికే త్యాగమున్నది చెలిమిలో. శిలా నీవే, శిల్పి నీవే, శిల్పము నీవే సృష్టిలో. తల్లిదండ్రులు, భార్య పిల్లలు, అన్నదమ్ములు, అక్క చెల్లెలు, కొడుకులు కోడళ్ళు, వాళ్ళ మనవళ్ళు మనవరాళ్ళు. పాత తరమే కొత్త తరముగా ప్రతిఫలిస్తోంది. శిలా నీవే, శిల్పి నీవే, శిల్పము నీవే సృష్టిలో. శిలా నీవే, శిల్పి నీవే, శిల్పము నీవే సృష్టిలో. ఈ సృష్టిలో, ఈ సృష్టిలో. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ మేడం. బాగా మీనింగ్ఫుల్ గా ఉంది పాట, బాగా పాడారు. థ్యాంక్ యూ వెరీ మచ్. చాలా మీనింగ్ ఉంది దాంట్లో తీసుకుంటానికి మనం. చాలా అర్థవంతంగా ఉంది. థ్యాంక్ యూ మేడం. థ్యాంక్ యూ వెరీ మచ్. మాస్టర్స్ అందరు కూడా మేడంకి ఒకసారి గట్టి క్లాప్స్ చేయండి. థ్యాంక్ యూ మేడం. థ్యాంక్ యూ ఆల్. మాస్టర్స్ ఇంకా పార్టిసిపేట్ చేసే వాళ్ళు అన్మ్యూట్ చేసుకొని చేయగలరు. శ్రీలక్ష్మి మేడం, మేడం మీరేమైనా పాడతారా? పాడతాను. ఒక 5 నిమిషాలు, 2 నిమిషాలు టైం ఓకే ఓకే మేడం. పాడతా. రాఘవయ్య సార్, రాఘవయ్య సార్ ఉన్నారా? అన్మ్యూట్ చేసుకోండి సార్. మాస్టర్స్ ప్రతి ఒక్కరూ పార్టిసిపేట్ చేయొచ్చు.
ఎవరైనా పొడుపు కథలు కానీ పద్యాలు కానీ పాటలు కానీ చిన్న స్టోరీస్ కానీ ఏవైనా చెప్పొచ్చు మాస్టర్స్. ప్రతి ఒక్కరు కూడా పార్టిసిపేట్ చేయొచ్చు. జోక్స్ కూడా చెప్పొచ్చు. రాఘవయ్య సార్ నమస్తే మేడం. చెప్పండి సార్. పొడుపు కథలు. అందరూ నన్ను తినటానికి కొంటారు కానీ నన్ను ఎవరు తినరు. ఏంటది మాస్టర్స్? ఐడియా ఉందా? అందరూ నన్ను తినటానికి కొంటారు కానీ నన్ను ఎవరు తినరు. ఏమిటది? క్లూ ఇవ్వండి సార్. ఇది నిత్యం మనం ఉపయోగించే ఒక ఐటమ్. అంటే ఎట్లైనా అనుకోవచ్చు, స్టీలు, ప్లేట్ అలాంటిది. అందరూ నన్ను తినటానికి కొంటారు కానీ నన్ను ఎవరు తినరు. డైరెక్ట్ తినలేమా? ఎందులో అయినా వేసుకుంటామా? అవును. ప్లేట్. ఉప్పు సార్. ఉప్పు. ప్లేట్ కరెక్ట్. ప్లేట్ కరెక్ట్. ప్లేటా? ఓకే. నేను శుభ్రంగా ఉన్నప్పుడు నల్లగా ఉంటాను, మురికి పడితే తెల్లగా ఉంటాను. నేనెవరిని? శుభ్రంగా ఉన్నప్పుడు నల్లగా ఉంటాను, మురికి పడితే తెల్లగా ఉంటాను. నేనెవరిని? క్లూ సార్. క్లూ వచ్చేసి దీన్ని చదువుకునేటప్పుడు ఉపయోగిస్తాం. మన మాస్టర్స్ ఉపయోగిస్తారు ఎక్కువగా. మనం ఆయన లేనప్పుడు ఉపయోగిస్తాం. క్లూ వచ్చేసి నేను శుభ్రంగా ఉన్నప్పుడు నల్లగా ఉంటాను, మురికి పడితే తెల్లగా ఉంటాను. స్కూల్కి వెళ్ళినప్పుడు ఉపయోగిస్తారు దీన్ని. స్కూలు, కాలేజీ ఎక్కడైనా సరే. మాస్టర్స్ ఐడియా ఉంది ఎవరికన్నా? ఆన్సర్ వచ్చేసి బ్లాక్ బోర్డ్. బ్లాక్ బోర్డ్. ఓకే. ఊపితే ఊగుతాయి కానీ పీకితే రావు. ఏమిటవి? ఊపితే ఊగుతాయి కానీ పీకితే రావు. ఏమిటవి? గ్లో చేసి వాటితోనే మనం పని చేస్తూ ఉంటాం. అవి లేని పని చేయడానికి కూడా చాలా ఇబ్బంది. చేతులు. వేళ్ళు కరెక్ట్ మేడం. పండ్లు ఉంది కూడా నమలలేనిది. ఏమిటది? పండ్లు ఉంటాయి కానీ నమలటానికి ఉపయోగపడదు. దువ్వెనండి. దువ్వెన కరెక్ట్ మేడం. తోలుతో చేస్తారు, కర్రతో చేస్తారు, అన్నం పెడతారు, అదే పనిగా బాస్తారు. నేనెవరిని? తోలుతో చేస్తారు, కర్రతో చేస్తారు, అన్నం పెడతారు, అదే పనిగా బాదుతారు. నేనెవరిని? కంసీకర్ర. మేడం ఎడ్లను కొడతారు, కంసీకర్ర. కాదండి. క్లూ వచ్చేసి ఇది సౌండ్ వస్తుంది. డమరకం. లాంటిదే మధ్యలో. ఏదైనా సరే, డమరకమైనా మధ్యలైనా డ్రమ్ అయినా. ముట్టుకుంటే ముడుచుకుంటుంది, పట్టుకుంటే గుచ్చుకుంటుంది. ఏమిటది? ముట్టుకుంటే కాదు మేడం. గొడుగు. కాదండి. ముట్టుకుంటే ముడుచుకుంటుంది, పట్టుకుంటే గుచ్చుకుంటుంది. గొడుగు గుచ్చుకోదు కదా. టచ్ మీ నాట్. ఎస్ మేడం. పత్తి టచ్ మీ నాట్. ఇంతెంత ఆకు, ఇంపైన ఆకు, రాజులు మెచ్చిన రతనాల ఆకు. ఏమి ఆకు అది? తమలపాకు కరెక్ట్ మేడం. బంగారు చెంబులో వెండి గచ్చకాయ. ఏమిటది? బంగారు చెంబులో వెండి గచ్చకాయ. ఏమిటది? క్లూ వచ్చేసి ఇది ఒక పండు, సీజనల్ ఫ్రూట్. అది పనస. కరెక్ట్ మేడం. నల్లని షర్టు వాడు వాకిలికి గట్టివాడు. నేనెవరిని? నల్లని షర్టు వాడు వాకిలికి గట్టివాడు. నేనెవరిని? క్లూ వచ్చేసి అది వేయిందే మనం బయటకు పోలేం. తాళం. కరెక్ట్ మేడం.
అరచేతి కింద అరిసె ఏమిటది? అరచేతి కింద అరిసె ఏమిటది? క్లూ ఇవ్వండి. దీన్ని ఎక్కువగా గోడ కొడతారు, లేదంటే నేల మీద కొడతారు కొన్ని చోట్ల. పిడక. పిడక సార్, పిడక. అయితే కరెక్ట్ అండి. అడవిలో అక్కమ్మ తల విరబోసుకుంది, ఇదేమిటి? అడవిలో అక్కమ్మ తల విరబోసుకుంది. మాస్టర్ సైడ్ ఉందా? ఇదో చీపురా సార్. కాదండి. చీపురుగా కూడా క్లూ. దాన్ని వాడతారు, కానీ అది చెట్టు. ఆ, ఓకే ఓకే, మర్రి చెట్టు. కాదు మేడం. అంటే స్నానం చేస్తుందండి అది. అడవిలో అక్కమ్మ తల విరబోసుకుంది, ఇదొక చెట్టు. మర్రి చెట్టు, అదే తాటి చెట్టు. తాటి చెట్టు దగ్గరకు వచ్చారు, కానీ తాటి చెట్టు కాదు అది. ఈత చెట్టు. ఈత చెట్టు కరెక్ట్ మేడం. మర్రి చెట్టు కూడా ఊడలు ఉంటాయి సార్, అలాగే అనుకున్నాం మేము. చీపురుగా వాడరు. మీరు ఇందా చీపురు అన్నారు, చీపురుగా ఓకే, కూడా చీపురుకి వాడేదా? ఓకే ఓకే. అరచేతుల 60 నక్షత్రాలు ఏమిటది? ఆకాశం. కాదు మేడం. అరచేతిలో 60 నక్షత్రాలు, ఇది మన చేతిలో ఉంటది. ప్రతినిత్యం మనం కొన్నిటిని శుభ్రం చేయడానికి ఉపయోగిస్తాం. ఇది ఒక ఇన్స్ట్రుమెంట్ అనుకోండి, ఒక ఐటమ్ తో తయారు చేస్తారు. ఇదివరకు ఎక్కువ వాడేవాళ్ళు, ఇప్పుడు రాను రాను క్వాలిటీ వచ్చేసరికి వీటిని వాడకం తగ్గించారు, మూల పెడతాండి ఆ వస్తువు. ఏదైనా పప్పు దినుసులు కానీ, బియ్యం కానీ శుభ్రం చాట. చేసుకోవడానికి. చాట. చాట కాదండి. చాటకి రంధ్రాలు ఉండవు కదా. జల్లెడ సార్, జల్లెడ. జల్లెడ కరెక్ట్ మేడం. అక్కింటి పక్కింటి కూర తీయగానున్నది ఇంత పెట్టమ్మా, ఏమిటది? మేగడ. ఇక్కడ కరెక్ట్ మేడం. అవ్వ చీరకు పుట్టెడు చిల్లులు ఏమిటది? అవ్వ చీరకు పుట్టెడు చిల్లులు ఏమిటది? గ్లో చేసి అది ఉందంటే దాని దగ్గరికి మనం పోం అసలు, అది ఉండేది అందులోనే. అంత భయం మనకి. తేలు కాదు మేడం. ఆ జాతిలోనే ఇంకా కొంచెం పెద్దది, చాలా భయం మనకి. అది పాము. ఉండే కరెక్టే, కానీ అది ఉండే నివాసం ఉండే స్థలం. పుట్ట. పుట్ట కరెక్ట్ మేడం. అవ్వ చీరకు పుట్టెడు చీలులు అంటే పుట్ట. పుట్టకి అన్ని బెజ్జాలు ఉండేవి, రంధ్రాలు ఉండేవి. ఆ కొండకు ఈ కొండకు ఇనుప సంఖ్యలు ఏమిటది? ఆ బ్రిడ్జ్. కొండకు కాదు మేడం. ఆ కొండకు ఈ కొండకు ఇనుప సంఖ్యలు, సంఖ్యలు లాగా ఈ అట్లా వెళ్తూ ఉంటాయి ఆ జీవరాశులు. మన ఇంట్లో కూడా తిరుగుతూనే ఉంటాయి. చీమలు. కరెక్ట్ మేడం. ఆకాశ నప్పన్న, నేల కుప్పన్న, బోడి నాగన్న, పిండి పిస్కన్న ఏంటది? ఆకాశ నప్పన్న, నేల కుప్పన్న, బోడి నాగన్న, పిండి పిస్కన్న ఏంటది? ఇది ఒక పండు. క్లూ వచ్చేసి ఇది ఒక పండు. తాటి పండు. కాదు మేడం. వినాయక చవితికి మనం చూస్తాం ఎక్కువగా. ఇంకా క్లూ ఆ పండు. ఎలగపండు. వెలగపండు కరెక్ట్ మేడం. ఆటగత్తె ఎప్పుడు లోనే నాట్యం చేస్తుంది ఏమిటది? ఆ ఆటగత్తె ఎప్పుడు నాట్యం చేస్తూనే ఉంటుంది లోపల, ఏమిటది? క్లూ ఇవ్వండి సార్. క్లూ నాలుక. వచ్చేసి నాలుక. నాలుగు కరెక్ట్ మేడం. ఆకులోని అడవిలో జీవం లేని జంతువు జీవం ఉన్న జంతువులను వేటాడుతుంది ఏమిటది? ఆకులేని అడవిలో జీవం లేని జంతువు జీవం ఉన్న జంతువులను వేటాడుతుంది. దీనికి ప్రాణం ఉండదు, కానీ ప్రాణులను తీసేస్తూ ఉంటుంది. దువ్వెన. ఇవన్నీ కరెక్ట్ మేడం. ఆ ఇంటికి ఇంటికి లాలా బుడికి ఏమిటది? ప్రతి ఒక్కరు పెంచుకుంటూ ఉంటారు. క్లూ ఇవ్వండి.
నువ్వు వచ్చేసి దాన్ని పెట్టుకుంటారు. కుక్క. కుక్క పిల్ల కరెక్ట్ మేడం. ఆరమళ్ళ నుంచి అల్లుడు వస్తే అత్తగారు వడ్డించింది విత్తులేని కూర. ఏమి కూర అది? విత్తులేని కూర. తోట విత్తులేని. మేడం నువ్వు వచ్చేసి ఇది ఫంగస్ కు సంబంధించి. క్లూ ఏంటి సార్? సార్ ఇది మష్రూమ్. ఫంగస్ కు మష్రూమ్. సంబంధించి కరెక్ట్ మేడం. ఇక్కడ విడిచిన కోడి ఈదూరు పోయింది. ఏమిటది? ఏంటి విడిపిస్తావా? ఈదూరు పోయింది. ఏమిటది? ఇప్పుడు కొంచెం తక్కువగా వాడుతున్నాం. ఒకప్పుడు మనం సమాచారం చేర్చాలంటే అదే మార్గం మనకి. క్లూ వచ్చేసి ఇక్కడ విడిచిన మేడం ఉత్తరం. ఉత్తరం కరెక్ట్ మేడం. జీవిత సత్యాలు. అహంకారము, గర్వము, పొగరు అనేవి నా దృష్టిలో చాలా ఖరీదైనవి. వాటిని కొనుక్కునే స్తోమత నాకు లేదు. అందుకే చౌకగా దొరికే చిరునవ్వు, సంతోషం, ప్రేమ, ఆప్యాయత అనే వాటితోనే సరిపెట్టుకుంటున్నా. ఇతరులకు కూడా అవే పంచిపెడుతున్నా. ఒక కవిత అండి చిన్నది. నాలో సంతోషం ఉన్నది, దుఃఖము ఉన్నది. నాలో స్నేహము ఉన్నది, వైరాగ్యము ఉన్నది. నాలో ప్రేమ ఉన్నది, ద్వేషము ఉన్నది. నాలో త్యాగం ఉన్నది, స్వార్థము ఉన్నది. నాలో నమ్రత ఉంది, అహంకారం ఉన్నది. నాలో శాంతం ఉన్నది, కోపము ఉన్నది. నాలో శీతల జలపాతం ఉన్నది, అగ్నిగుండము ఉన్నది. నాలో సత్యం ఉన్నది, అసత్యము ఉన్నది. నాలో సంతృప్తి ఉన్నది, అసంతృప్తి ఉన్నది. నాలో జ్ఞానము ఉన్నది, అజ్ఞానము ఉన్నది. నాలో ధైర్యం ఉన్నది, భయము ఉన్నది. నాలో అమృతం ఉన్నది, ఆలాహలము ఉన్నది. నాలో పువ్వులు ఉన్నవి, ముళ్ళు ఉన్నవి. నాకు నేను మిత్రుడిని, నాకు నేను శత్రువుని. నాలో ఉన్న శత్రువు నేను జయించినప్పుడు నాకు నేను మిత్రుడిని. నాలో ఉన్న శత్రువును నన్ను జయించినప్పుడు నాకు నేను శత్రువుని. హెల్ప్ టిప్స్ అండి. భోజనం తర్వాత ఈ పనులు చేయకూడదు. భోజనం తర్వాత మనం చేసే కొన్ని పనుల వలన అనారోగ్య సమస్యలు కారణమవుతున్నది. ఈ క్రింది సూచించిన కొన్ని పనులు భోజనం చేసిన వెంటనే చేస్తుంటే వాటిని మానుకోవడానికి ప్రయత్నం చేయండి. తిన్న తర్వాత ధూమపానం చేస్తే జీర్ణక్రియ దెబ్బతింటుంది, క్యాన్సర్ వచ్చే ప్రమాదం కూడా పెరుగుతుంది. భోజనం చేసిన వెంటనే వ్యాయామం చేయటం మంచిది కాదు. దీనివల్ల జీర్ణ వ్యవస్థ, రక్త ప్రసరణపై ప్రభావం పడి ఇతర అనారోగ్య సమస్యకి దారితీస్తుంది. తిన్న వెంటనే పడుకోవడం వలన గ్యాస్ట్రిక్ సమస్యలు వచ్చే ముప్పు ఎక్కువగా ఉంటుంది. తిన్న తర్వాత టీ తాగడం వలన జీర్ణాశయంలో యాసిడ్ అధికంగా రిలీజ్ అయి అజీర్తి సమస్య కారణమవుతుంది. భోజనం తర్వాత వెంటనే నీళ్లు ఎక్కువగా తాగకూడదు. దీనివల్ల కడుపులోని ఆమ్లాలు జీర్ణక్రియకు అవసరమయ్యే ఎంజైములు కరిగిపోయి తిన్న ఆహారం జీర్ణం కావడానికి ఎక్కువ సమయం తీసుకుంటుంది. తిన్న వెంటనే స్నానం చేస్తే జీర్ణ వ్యవస్థ పనితీరులో దెబ్బతింటుంది. ఒక కవిత అండి. భార్య నిరంతరము మండే అగ్నిగోళం, భర్త ఆమె చేరువుగా ఉండే గ్రహం. భర్త తన కక్షలో తాను తిరుగుతూ భార్య చుట్టూ తిరుగుతూ ఉంటాడు. అలా తిరగటానికి పట్టే కాలం జీవితం. భర్తకి పిల్లలు అనే 1-2 ఉపగ్రహాలు ఉండొచ్చు. భార్య స్వయం ప్రకాశవంతురాలు. ఆమె వల్లనే భర్త గౌరవ మర్యాదలు ప్రకాశిస్తాయి. ఉద్యోగండి. డెంటిస్ట్ అన్నమాట. అదేంటి మీ దంతాలు ఊడిపోయాయి, చెంపలు వాచిపోయాయి, ఏదైనా ప్రమాదం జరిగిందా? అప్పారావు అంటున్నాడు. పండక్కి మా ఆవిడ చేసిన పిండి వంటలు టేస్ట్ చేస్తే పళ్ళు ఊడిపోయాయి. మరి డాక్టర్ అడుగుతున్నాడు, మరి చెంపలు ఎందుకు వాచాయి? అప్పారావు, పిండి వంటలు తినలేనన్నాడు. ఆవిడ మళ్ళీ కొట్టింది. శిష్యుడు, సార్ మనిషి జీవితంలో దేనికోసం ఎక్కువగా బాధపడతాడు? గురువు చెబుతున్నాడు, ప్రశాంతంగా ఉన్నప్పుడు పెళ్ళవట్లేదని బాధపడతాము, తీరా పెళ్ళయ్యాక ప్రశాంతత లేదని బాధపడతాము. శిష్యుడు అంటున్నాడు, ఒక సందేహం గురువు గారు. గురువు అంటున్నాడు, ఏమిటయ్యా శిష్య? శిష్యుడు అన్నాడు, ఇంతకీ ఆ ప్రశాంత్ ఎవరండి అంటే ఒక అమ్మాయి అనుకుంటున్నాడు. థ్యాంక్ యూ మేడం ఈ అవకాశం ఇచ్చినందుకు. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ వెరీ మచ్. అలాగే మీ పొడుపు కథలు, కవిత, ఇంకా ఆరోగ్య సూత్రమైన అన్ని కూడా చాలా బాగున్నాయి సార్. థ్యాంక్ యూ. జోక్ కూడా బాగుంది. థ్యాంక్ యూ వెరీ మచ్ సార్. మాస్టర్స్ అందరు కూడా సార్కి ఒకసారి గట్టిగా ధన్యవాదాలు తెలిపండి.
ఓకే మేడం. పాడండి. ఓకే మేడం, పాడతాను. అన్నపూర్ణాదేవి అర్చింతునమ్మ, నా మనవి ఆలించి నన్ను బ్రోవుమమ్మ. అన్నపూర్ణాదేవి అర్చింతునమ్మ, నా మనవి ఆలించి నన్ను బ్రోవుమమ్మ. విశ్వైకనాథుడే విచ్చేయునంట, నీ ఇంటి ముంగిట నిలుచుండునంట. విశ్వైకనాథుడే విచ్చేయునంట, నీ ఇంటి ముంగిట నిలుచుండునంట. అన్నపూర్ణాదేవి అర్చింతునమ్మ, నా మనవి ఆలించి నన్ను బ్రోవుమమ్మ. నా తనువునో తల్లి నీ సేవ కొరకు, అర్చింతునో యమ్మ పై జన్మ వరకు. నా తనువునో తల్లి నీ సేవ కొరకు, అర్చింతునో యమ్మ పై జన్మ వరకు. నా ఒడలి అచలాంశ నీ పురము చేరి, నీ పాదముద్రతో నెగడాలి తల్లి. నా ఒడలి అచలాంశ నీ పురము చేరి, నీ పాదముద్రతో నెగడాలి తల్లి. అన్నపూర్ణాదేవి అర్చింతునమ్మ, నా మనవి ఆలించి నన్ను బ్రోవుమమ్మ. నా ఒడలి ఉదకాంశ నీ వీడు చేరి, నీ పాద పద్మాలు కడగాలి తల్లి. నా ఒడలి ఉదకాంశ నీ వీడు చేరి, నీ పాద పద్మాలు కడగాలి తల్లి. నీ నా తనువు తేజోంశ నీ గుడికి చేరి, నీ ముందు దివ్యగా నిలవాలి తల్లి. నా తనువు తేజోంశ నీ గుడికి చేరి, నీ ముందు దివ్వగా నిలవాలి తల్లి. అన్నపూర్ణాదేవి అర్చించునమ్మ, నా మొరను ఆలించి నన్ను బ్రోవుమమ్మ. నా తనువు మరుదంశ నీ గుడికి చేరి, నీ చూపు కొసలలో విసరాలి తల్లి. నా తనువు మరుదంశ నీ గుడికి చేరి, నీ చూపు కొసలలో విసరాలి తల్లి. నా తనువు గగనాంశ నీ మనకి చేరి, నా తనువు గగనాంశ నీ మనకి చేరి, నీ నామగానాలు మోయాలి తల్లి. నీ నామగానాలు మోయాలి తల్లి. అన్నపూర్ణాదేవి అర్చింతునమ్మ, నా మనవి ఆలించి నన్ను బ్రోవుమమ్మ. విశ్వైకనాథుడే విచ్చేయునంట, నీ ఇంటి ముంగిట నిలుచుండునంట. అన్నపూర్ణాదేవి అర్చింతునమ్మ, నా మనను ఆలించి నన్ను బ్రోవుమమ్మ. నా మనవి ఆలించి నన్ను బ్రోవుమమ్మ. నా మనవి ఆలించి నన్ను బ్రోవుమమ్మ. నమస్తే మేడం. ఈ అవకాశం కలిగించినందుకు అందరికీ ధన్యవాదాలు. థ్యాంక్ యూ మేడం, థ్యాంక్ యూ వెరీ మచ్. చాలా బాగా పాడారు అన్నపూర్ణాదేవి. థ్యాంక్ యూ వెరీ మచ్ మేడం. మాస్టర్స్ అందరు కూడా మేడంకి ఒకసారి గట్టిగా క్లాప్స్ చేయి. థ్యాంక్ యూ మేడం, థ్యాంక్ యూ వెరీ మచ్. థ్యాంక్ యూ ఇంకా మేడం. ఎవరైనా అందరికీ పార్టిసిపేట్ ధన్యవాదాలు. చేయాలనుకున్నా కూడా అన్మ్యూట్ చేసుకొని పార్టిసిపేట్ చేయొచ్చు మాస్టర్స్. ప్రతి ఒక్కరికి అవకాశం ఉంది. శ్రీ సూర్యనారాయణ మేలుకో పాట పాడదాం అనుకుంటున్నాను మాస్టర్స్. నేను కూడా చాలా రోజులుగా అనుకుంటున్నాను, ఇది అవ్వలేదు. శ్రీ సూర్యనారాయణ మేలుకో, హరి సూర్యనారాయణ. శ్రీ సూర్యనారాయణ మేలుకో, హరి సూర్యనారాయణ. పొడుస్తూ బాణుడు పొన్న పువ్వు చాయ్, పొన్న పువ్వు మీద పొగడ పువ్వు చాయ్. పొడుస్తూ బాణుడు పొన్న పువ్వు చాయ్, పొన్న పువ్వు మీద పొగడ పువ్వు చాయ్. శ్రీ సూర్యనారాయణ మేలుకో, హరి సూర్యనారాయణ. శ్రీ సూర్యనారాయణ మేలుకో, హరి సూర్యనారాయణ.
ఉదయిస్తు బాణుడు ఉల్లి పువ్వు ఛాయ, ఉల్లి పువ్వు మీద ఉగ్రంపు పొడి ఛాయ. ఉదయిస్తు బాణుడు ఉల్లి పువ్వు ఛాయ, ఉల్లి పువ్వు మీద ఉగ్రంపు పొడి ఛాయ. శ్రీ సూర్యనారాయణ మేలుకో హరి సూర్యనారాయణ. గడి ఎక్కి బాణుడు కంబ పువ్వు ఛాయ, కంబ పువ్వు మీద కాకారి పూచ. గడి ఎక్కి బాణుడు కంబ పువ్వు ఛాయ, కంబ పువ్వు మీద కాకారి పూచ. శ్రీ సూర్యనారాయణ మేలుకో హరి సూర్యనారాయణ. జామెక్కి బాణుడు జాజి పువ్వు ఛాయ, జాజి పువ్వు మీద సంపంగి పూచ. జామెక్కి బాణుడు జాజి పువ్వు ఛాయ, జాజి పువ్వు మీద సంపంగి పూచ. శ్రీ సూర్యనారాయణ మేలుకో హరి సూర్యనారాయణ. మధ్యాహ్న బాణుడు మల్లె పూచ, మల్లె పువ్వు మీద మంకెన్న పూచ. మధ్యాహ్న బాణుడు మల్లె పూచ, మల్లె పువ్వు మీద మంకెన్న పూచ. శ్రీ సూర్యనారాయణ మేలుకో హరి సూర్యనారాయణ. మూడు జాముల బాణుడు ములగ పువ్వు ఛాయ, ములగ పువ్వు మీద ముత్యంపు పొడి ఛాయ. మూడు జాముల బాణుడు ములగ పువ్వు ఛాయ, ములగ పువ్వు మీద ముత్యంపు పొడి ఛాయ. శ్రీ సూర్యనారాయణ మేలుకో హరి సూర్యనారాయణ. అస్తమాన బాణుడు ఆవ పువ్వు ఛాయ, పువ్వు మీద అద్దంపు పొడి ఛాయ. అస్తమాన బాణుడు ఆవ పువ్వు ఛాయ, ఆవ పువ్వు మీద అద్దంపు పొడి ఛాయ. శ్రీ సూర్యనారాయణ మేలుకో హరి సూర్యనారాయణ. వాలుతూ బాణుడు వంగ పువ్వు ఛాయ, వంగ పువ్వు మీద వజ్రంపు పొడి ఛాయ. వాలుతూ బాణుడు వంగ పువ్వు ఛాయ, వంగ పువ్వు మీద వజ్రంపు పొడి ఛాయ. శ్రీ సూర్యనారాయణ మేలుకో హరి సూర్యనారాయణ. గుంగుతూ బాణుడు గుమ్మడి పూచ, గుంకుతూ బాణుడు గుమ్మడి పూచ. గుమ్మడి పూ మీద కుంకుమ పొడి ఛాయ. శ్రీ సూర్యనారాయణ మేలుకో హరి సూర్యనారాయణ. శ్రీ సూర్యనారాయణ మేలుకో హరి సూర్యనారాయణ. థ్యాంక్ యూ వెరీ మచ్ మాస్టర్స్. థ్యాంక్ యూ. అయిపోయింది పాట. చాలా బాగా పాడారు సుమా, చాలా బాగా పాడారు. థ్యాంక్ యూ మేడం. మేడం రాదు రాదు అంటూ చాలా బాగా పాడారు మేడం, ఎంత బాగా పాడారు. నేను ఇంకా ప్రాక్టీస్ కూడా చేయలేదు మేడం దాన్ని అయితే. చాలా అంటే బాగా పాడారు మేడం, ఇంకా ట్యూన్ కరెక్ట్ గా రావాల్సి ఉండే. చాలా బాగా పాడారు మేడం. ఇంకా ట్యూన్ రావాల్సి ఉండే కదా మేడం. వాయిస్ బాగుంది కదా. రెండు మూడు సార్లు వింటుంటే ఇంకా పర్ఫెక్షన్ వస్తుంది. మీకు ఆల్రెడీ పాడుతూ పాడుతూ వచ్చింది మేడం. ఇంకొకసారి కన్నా గుర్తుందా మీకు? అది వాడదాం నెక్స్ట్ వారం. గోవులను కాచ వెళ్ళకురా కన్నయ్య ఉంటది కదా, అది. ఓకే మాస్టర్స్, థ్యాంక్ యూ. ఇంకా ఎవరైనా పార్టిసిపేట్ చేస్తే పార్టిసిపేట్ చేయండి, లేదంటే మనము ఈ సెషన్ ముగించుకుందాము. అలాగే 11 గంటల క్లాస్లో కలుసుకుందాము. ఎవరైనా కనుక పార్టిసిపేట్ చేయాలనుకున్న వాళ్ళు చెయ్యొచ్చు. మేడం అయితే ఇంకోటి ఏంటంటే, ఇప్పుడు మ్యూజిక్ ఈ 2 డేస్ నుంచి ఎలా ఉంది అంటే, నేను 30, 34, 30 పెడుతున్నాను సౌండ్. బాగుంది మేడం, మాకు సరిపడాగా మేము తగ్గించుకొని పెంచుకొని మేము చేసుకున్న పక్క వాళ్ళకి డిస్టర్బెన్స్ లేకుండా మాకొక్కలకే. నేను 30 పెడుతున్నా కదా, మీరు అంటే తగ్గించుకోకపోయినా ఎలా ఉంది మీకు ఫోన్ లో? బానే ఉంది మేడం. మధ్యలో ఆగితే ప్రాబ్లం అంటే, నేను ఇవాళ మీకు ఆపేసినా నేను అలా ఉండిపోయిన అందులోనే ఛానల్లోనే.
అది ఒక్క సెకండే ఆగిపోయింది మేడం ఈరోజు. ఒక్క 2 సెకండ్స్. మీరు ఆగిందో లేదో కూడా మాకు తెలియదు. నేను ఆ ఛానల్లో ఉండిపోయిన అలాగా. తర్వాత చూస్తే మీరు అందరితో మాట్లాడేస్తున్నారు. అందులో ధ్యానంలో ఉండిపోయినారా? అవును. నేను ఛానల్లో ఉండిపోయిన అలా తెలియలేదు. జుంబా కూడా బాగా చేసినారులే, ఈరోజు చూసినాను నేను. బాగుంది మేడం, చాలా చక్కగా ఉంది. అసలు డాన్సా తెలియదు, జుంబావా తెలియదు, అంత బాగుంది. ఆ పాట కూడా బాగుంది. అవును మేడం, అంటే మనకు కొంచెం లాడ్వి అంటే దేవుడివే కావాలని వెతికాను. నిజం మేడం మేడం, ఏంటంటే నేను ఎందుకు ఇస్కాన్ టెంపుల్లో మనకి తెలియకుండా వాళ్ళ పాటలకు డాన్సులు చేసేస్తాం మేడం. మనకు తెలియదు మనం డాన్స్ చేస్తున్నాం. తన్మయత్వంలోకి వెళ్ళి చేస్తూ ఉంటాం కదా అలాగా. అవును. అయితే ఏంటంటే మనము ప్రతి శనివారం కూడా ఇది జుంబా పెట్టుకుందాము ఇప్పటి నుంచి. అలాగే ఇప్పుడు కొంచెం ఇంకా పాటలు కూడా ఇలాగే సెలెక్ట్ చేసుకుంటూ ఉందాం అన్నమాట. ఇవాళ పెట్టిందైతే నాకు ఇస్కాన్ టెంపులే గుర్తొచ్చింది. ఇస్కాన్ టెంపుల్ లో చూస్తూనే ఉంటాం, కానీ ఆటోమేటిక్ గా మనం కూడా వాళ్ళతో వెళ్ళిపోయి డాన్సులు చేస్తూ ఉంటాం. తెలియదు అది మనకి. తర్వాత నేనైనా చేసేని అనిపిస్తుంది అనమాట. ఇవాళ అలాగే అనిపించింది నాకైతే. అవును మేడం, బాగుంది. నేను బాగా చేసిన అనిపించింది నాకు కూడా. మనము పాటలు, డ్యాన్స్లు అన్నీ, అంటే డ్యాన్స్లు అయితే నేర్చుకుంటున్నాం అనుకోండి, పాటలు కూడా నేర్చుకుంటున్నాము. అలా అంటే మన మహావతార్లో 1 by 1 అలా చేసుకుంటూ పోతూనే ఉన్నాము. ప్రతి శుక్రవారము ఉదయం కూడా ఉంటుంది మేడం. మీరు ఒకవేళ రాత్రి పార్టిసిపేట్ చేసేటట్టయితే ఉదయం చేయకండి. అదే ఇప్పుడు ఇది వంటింటి చిట్కాలు ఇవి చెప్తున్నారు కదా. అవును, అలా నేను అనుకున్నాను మేడం. నాకు కొంచెం ఈ మధ్య ఒంట్లో కొంచెం నలతగా ఉంటుంది అనమాట. దానివల్ల నేను అంత తొందరగా వచ్చి లేకపోతున్నాను. కొంచెం ఒక 4 రోజులు అయిందేమో బాగున్నాను కొద్దిగా. అక్కడి నుంచి అంటే మళ్ళీ ఉదయం కూడా నేను ఉంటుంది. ఇక నుంచి ఉదయం కూడా ఉంటుంది మనకు 3 వారాలుగా. ఓకే ఓకే ఓకే. ఏంటి మేడం ఉండేది చిట్కాల? సమగ్ర జీవన శైలి ఉదయం కూడా ఉంటుంది ప్రతి శుక్రవారం. ఓకే ఓకే. నేను 60 ఏళ్ల తర్వాత పడిన వాళ్ళదంటే నిన్న రంగనాథ్ సార్ కొంత చెప్పారు దాని గురించి. అవును మేడం. 60 ఏళ్ళు పైబడిన తర్వాత ఎలా ఉండాలి, ఏం చేయాలి, అవంతా చెప్దాం అనుకున్నాను. కొంచెం నెక్స్ట్ వీక్ చెప్దాంలే, ఈ వీక్ కొద్దిగా. ఒక 10 నిమిషాలు పెట్టుకోండి, ఎక్కువ టైం కాకుండా. సార్ ఇప్పుడు నైట్ చెప్పారన్నారు కదా, మీ వేలో మీరు, అంటే మీరు చెప్పగలిగేటట్టు అది మీరు ఉదయం పెట్టుకోండి ఒక వారం అలా. ఓకే ఓకే, తప్పకుండా. ఓకే, థ్యాంక్ యూ మేడం. ధనలక్ష్మి మేడం అన్మ్యూట్ చేసుకున్నారు, ఏమైనా మాట్లాడతారా? గుడ్ మార్నింగ్ మేడం. అదే గ్రూప్ మీటింగ్ మీట్ అవుదామన్నారు కదా. ఏంటి మేడం? గ్రూప్ మీటింగ్ పెడతామన్నారు కదా సార్, అక్కడ పిక్నిక్ టైపు. అర్థం కాలే మేడం. మామూలుగా గ్రూప్ మీటింగ్ పెడతామన్నారు కదా మేడం. రాత్రి క్లాస్ లో అన్నారా? మొన్న లాస్ట్ మంత్ అన్నారు కదా. ఈ మంత్ 7th 10th నుంచి మామూలుగా మీట్ అవుదామన్నారు కదా. నేను చూస్తాను, బుక్ చేసుకో. నేను వినలేదేమో మేడం మరి అది. అంటే వాడు అక్కడికి వెళ్ళాక వెయిటింగ్ ఛార్జీ అంటాడు. మీరు ఫోన్ చేయండి, వినలేదు అనుకుంటా నేను. సరే మేడం. ఓకే ఓకే మేడం, బాయ్. ఓకే మాస్టర్స్, మళ్ళీ 11 గంటల క్లాస్లో కలుసుకుందాం. అంతవరకు సెలవు. ధన్యవాదాలు. థ్యాంక్ యూ.